అన్న నమస్కారం అన్న. అట్లాగే అట్లాగే నమస్కారం. నమస్తే. ఆ, ఎవరున్నారు ఇప్పుడు? హలో, సార్ నేనండి ఉన్నాను. ఫకీర్ రాజు గారు, సార్ సార్ ఇప్పుడు ఆత్మకు చావు పుట్టుకలు ఉన్నాయి అంటే అని అంటున్నారు. ప్రత్యేకంగా మనకి ఏం చెప్పుకొచ్చినారంటే ఒకసారి మీటింగ్ లో కూడా స్వామి చెప్పారు. ఆత్మకి చావు పుట్టుకలు అంటే ఇప్పుడు మనకి భగవంతుడిగా వచ్చిన అతను సర్వజీవరాశుల్లో ఉన్నట్టు ఆత్మే భగవంతునిగా వస్తాడు. ఆయన చావు పుట్టుకలు ఉంటాయి. ప్రత్యేకమైన చావుని కూడా చెప్పడం జరిగింది కదా. అది ఒకసారి మీటింగ్ లో మీరు కూడా చెప్పారు ఆ విషయం. అవును. ఆత్మకి చావు పుట్టుక అంటే భగవంతునికి అంటే ఆత్మ సర్వజీవరాశుల ఆత్మ భగవంతునిగా పుట్టడం జరుగుతూ ఉంది. పుట్టిన వాడికి చావు కూడా ఉంది కదా. చావు అయినా మోక్షం అయినప్పుడు కూడాను అది ప్రత్యేకమైనటువంటి చావు పుట్టుకలు అనేసి ఆత్మ కోసం అక్కడ భగవంతుని స్థానంలో ఉండి చెప్పడం జరిగినట్టు గుర్తుందన్న నాకు. అంతే, మరి అది నాకు పూర్తిగా అవగాహన లేదు. లేదు లేదు, అట్లా కాదు, అట్లా చెప్పిండంలే గాని, ఇప్పుడు ఆత్మ అని అంటే నువ్వు ఒక్క శరీరంలోకి మాత్రమే చూస్తున్నావు. నువ్వు అవును, భగవంతుని కథ పక్కకు పెట్టు కాసేపు. ఇది ఒక శరీరం. ఓకే, భగవంతుని కథ పక్కకు పెట్టు. సరే. మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి జగత్ అంటే అన్ని జీవరాశులు ఉన్నాయి కదా. అన్ని జీవరాశులతో పాటు ఆత్మ ఉంది కదా. అవునండి. ఇప్పుడు ఒక జీవుడు మోక్షం పొందినాడు అనుకో. ఓకే, ఒక జీవుడు మోక్షం పొందితే ఇప్పుడు ఆత్మ లేకుండా పోయినట్టు అవుతుందాడా? ఆత్మ కూడా మోక్షం పొందినట్టే కదా విధానం అక్కడ ఉంది. అంటే ఇద్దరు జోడాత్మలే కదా, ఇద్దరు అణిగిపోవాల్సిందే కదా మోక్ష స్థానంలో. కరెక్టే, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు అంటే మా భావం ఏమిటిది, మీ భావం ఎక్కడ డిఫరెన్స్ వస్తా ఉంది అంటే, ఒక శరీరములో ఉండేటువంటి ఆత్మ జీవాత్మ కలిసి పరమాత్మగా మారిపోవడము ముక్తి. అవునన్నా. అప్పుడు ఆ శరీరంలో ఉండేటువంటి జీవుడు ముక్తి పొందుతున్నాడు, వానికి ఆఖరి మరణం వస్తా ఉంది. ఆ ఆఖరి మరణము జీవునికి ఉంది. ఆత్మ కూడా మోక్షం పొందుతాంది కదా అంటే మోక్షం పొందేది కాదు. రెండు ఏకమైతేనే పరమాత్మగా మారిపోయేది. ప్రత్యేకమైన ఆత్మగా తయారయ్యేది ఏకమైనప్పుడే. ఇప్పుడు ఏకమై అక్కడ ఉండేటువంటి ఆత్మ లేకుండా పోయిందనుకో. లేకుండా పోవడం అంటే ఏం కాదు, అనున్న పరమాత్మ శక్తిగా మారిపోయింది అనుకో. జీవుణ్ణి కలుపుకొని పరమాత్మ శక్తిగా మారిపోయింది అనుకో. వాటికి ఆత్మ లేకుండా పోయినట్టు అవుతుందా? ఆత్మ అంటేనే మొత్తం ఓవరాల్ గా అన్ని జీవరాశుల్లో ఉండేటువంటి దాన్ని కలిపి ఆత్మ అన్నారు. అవును, ఒకే ఆత్మ. అర్థమైందా? విడివిడిగా కాదు. అవును, అన్ని కలిపి ఉన్నది ఆత్మ. అన్ని జీవరాశుల శరీరములలో చైతన్య శక్తిగా ఉన్నటువంటి వాడినే గురువు అని చెప్పినాము. ఆయన్నే ఆత్మ అని చెప్పినాము. కాబట్టి ఒక్క శరీరములో నీకు లేకుండా ఒక శరీరంలో ముక్తి పొందుతుంది అనుకో. మిగతా శరీరాల్లో ఏం లేకుండా పోలే కదా ఆత్మడ. అందువల్ల ఆత్మ చావు పుట్టుకలు అంటే నీకు మరణం పొందినట్టు కాదు అది. ఆత్మ మోక్షం పోయిందంటే మోక్షం పోయిందనే చెప్పొచ్చు. ఎప్పుడు ఆ జీవుని వరకు లెక్కేసుకుంటే నువ్వు ఆ జీవుని వరకు చూస్తే మోక్షం పొందిందని చెప్పాలి. ఎందుకంటే ఇది అది రెండు కలుస్తేనే కదా మోక్షం అయ్యేది. కాబట్టి మోక్షం అంటే ఇప్పుడు ఇంకా చెప్తా, 2000 యూనిట్ల శక్తి. 2000 యూనిట్ల శక్తిగా మారితే ఏమైతుంది? పరమాత్మ శక్తి అవుతుంది. అది ఆత్మే అయినా కూడా పరమాత్మ శక్తి అవుతుంది. ఆ 2000 యూనిట్ల శక్తికి ఎప్పుడు మారుతుంది? ఈ 1500 యూనిట్ల లేక 500 జీవుడు కలిస్తేనే కదా మారేది. మొత్తం కలిస్తేనే 2000 యూనిట్లు కలిస్తే 2000గా మారుతుంది. 2000గా మారితే ఏమైతుంది? పరమాత్మ శక్తి అయిపోతుంది. నీకు అర్థమైందా? 2000 యూనిట్లుగా మారిపోతే అది పరమాత్మ శక్తి అయిపోయింది. ఇప్పుడు ఒక్క శరీరంలో 2000 యూనిట్లుగా మారిపోయినంత మాత్రాన మిగతా శరీరాల్లో అంతా ఆత్మ అట్లే ఉంది కదా. కాబట్టి ఆత్మశక్తి, ఆత్మ చావు పుట్టుకలు ఉన్నాయా ఆత్మకు అంటే, ఆత్మకు చావు పుట్టుకలు లేవని చెప్పచ్చు.
ఓకే. ఒక్క శరీర పరిధిలో నువ్వు లెక్కేసుకున్నప్పుడు ఏమైతుందంటే చావు పుట్టుకలు ఉన్నాయి అనుకోవచ్చు నువ్వు. అదే. ఆ! అంటే అసలు మొత్తం వాస్తవం అన్ని జగత్తంతా వ్యాపించింది ఒకటే ఆత్మ కాబట్టి ఎంత ఒకే మోక్షానికి అంత ఆత్మే. ఆత్మ. ఒకే అవును. ఆత్మే. మరి ఇక్కడ జీవాత్మ కూడా వేరు వేరుగా అప్పుడు జీవాత్మలు వేరు జీవాత్మలకి వేరే. జీవాత్మ వేరు వేరు ఉండాయి. జీవాత్మలు వేరు వేరుగా ఉండాయి. కానీ ఆత్మ ఒకే ఖండమే. ఒక్క ఒకే ఖండం. ఆత్మే ఖండాలుగా ఉంది. ఓకే. ఒకే ఆత్మే, ఒకే ఖండ అంశే ఖండం. అనేక ఖండాలుగా ఉంది. ఓకే. కానీ జీవుడు వేరు వేరుగా ఉన్నాడు. అన్నగారు హలో! మన గుడివాడ నుంచి రమణాని గారు కలిశారు. ఆ! అంటే ఇంతకుముందు ప్రెస్ చేశారు కదా ఆయన. అంతేలేండి. నమస్కారం సార్. నమస్కారం రమణన్న గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నారు సార్. దేవుడి దయవల్ల క్షేమమేనండి. మీరు ఎలా ఉన్నారు? మీ దయ వల్ల నేను హ్యాపీ సార్. అయ్యో! మాదే ఉందండి భలే వల్ల. లేదండి, ఉండాలి, పెద్దవాడి ఆశీస్సులు ఉండాలి. అంటే వయసులో పెద్ద కాకపోయినా జ్ఞానులు కాబట్టి అందుకే అంత నా విధంగా. ఈ ఆశీస్సులో తర్వాత మనం మాట్లాడుకుందాం. అన్నగారు జ్ఞానం చెప్తారు, వినండి. సరే, ఓకే. ఆ! అది భాగ్యరాజు గారు. సార్. ఇప్పుడు మనం ఒక శరీర పరిధిలో చూసుకున్నప్పుడు ఆత్మ మోక్షం పొందిందా అంటే పొందిందని చెప్పొచ్చు. ఓకే. మోక్షం పొందడం అంటే మొత్తం పరమాత్మగా మారిపోవడం అని అర్థం. పరమాత్మ శక్తిలోకి కలిసిపోవడం అని. అంటే ఇప్పుడు అఖండ అంటే ఒక ఖండాలుగా విడినటువంటి ఒక శరీరంలో ఉన్న ఆత్మ అప్పుడు జీవుడు మోక్షం పొందేటప్పటికి అప్పుడు ఈ ఆత్మ కూడా మోక్షము అని అనబడొచ్చా అని అడుగుతున్నాను. అనొచ్చు, ఏం కాదు. అట్లంటే ఒక దగ్గర క్వశ్చన్ ఆత్మ మోక్షం పొందుతుందంటే పొందుతుంది. జీవుడు పొందినప్పుడు ఆత్మ కూడా పొందుతుంది అని చెప్పింటారు. ఎందుకంటే జీవుడు ఆఖరి మరణం కింద జీవుడికి మోక్షం కలిగినప్పుడు ఆఖరి మరణం కింద కదా వస్తుంది. జీవుడికి ఆఖరి మరణమే. జీవుడికి ఆఖరి మరణమే. ఎందుకంటే జీవుడు అంశ సపరేటెడ్కి. ఏ శరీరంలో జీవుడు ఆ జీవుడికి సపరేట్ అంశ కాబట్టి వీడు ఆఖరి మరణం పొందినట్టు అయితా ఉంది. ఆత్మ అనేది అట్లా కాదు కదా. మొత్తం అన్ని జీవరాశుల్లో కలిసి ఒకే ఆత్మ ఉండేది. మరి ఒక శరీరంలో ఆత్మ నీకు పరమాత్మ శక్తిగా మారిపోయినప్పుడు మిగతా శరీరాల్లోది ఉన్నది కదా, అది ఉంది కదా. కాబట్టి అది అట్టే ఉన్నట్టే లెక్క. దానికి సంబంధం లేదు, నాశనం లేదు. నాశనం లేదు. అక్షరుడు ఇప్పుడు ఎట్లయితే నువ్వు పరమాత్మ అక్షరుడుగా ఉన్నాడో నాశనం లేని వాడిగా, ఆత్మకు కూడా అట్లా అక్షరుడుగా ఉండేదానికి ఇచ్చినాడని చెప్పినాడు కదా. అవును. నేనైతే ఆయనకి ఎట్లయితే నాశనం లేని వాడిగా ఉన్నాడో ఈయన కూడా అట్లా నాశనం లేని వాడిగా ఉండేదానికి అధికారం ఇచ్చినాడు అని చెప్పినారు కదా. ఎక్కడో బైబిల్లోనే ఎక్కడ ఉంది కదా. అందువల్ల ఆయన ఎప్పటికీ ఉండేవాడు. ఎప్పుడు ఈయన లేడు అనేదానికి లేదనమాట. లేకుండా పోయినాడు లేడు అనేదానికి లేదు. సరే, మొత్తం ఉండే జీవరాశులన్నీ ఇప్పుడు అంటే భూమి మీద ఉండే జీవులన్నీ పోయినాయి అనుకో. భూమి మీద ఉండే జీవులన్నీ మోసం పొందితే అప్పుడు ఆత్మ కూడా ఎక్కడ పోతుంది కదా అనొచ్చు నువ్వు. అట్లా ఒకటేసారి మోసం పొందేదానికి అది కాదు, అయ్యే పని కాదు. కానీ ఒకవేళ నీకు అన్ని పొందినా కూడా నీకు పంచభూతాలు ఉన్నాయి, పైన గ్రహాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు. అన్ని చోట్ల జీవుడు అనేవాడు ఉన్నాడు. జీవుడు ఉన్నాడంటే ఆత్మ తప్పనిసరిగా ఉండాల్సిందే. అర్థమైందా? అవునన్నా, కరెక్ట్. అందువల్ల ఆత్మ అని అంటే మొత్తం అన్ని జీవరాశులలో ఉండేటువంటి దాన్ని కలుపుకుని ఆత్మ అంటాం అనమాట. ఒకటే ఆత్మే అన్నో ఖండాలుగా ఉంది జీవరాశులతో పాటు. ఇప్పుడు గురువు అన్నామనుకో, గురువు ఎట్లున్నాడు? గురువు అంటే ఎవరినంటాం మనం? పరమాత్మను గురువు అంటాం అనుకో. మరి ఆ గురువు ఎట్లున్నాడు ఇప్పుడు అని అంటే, గురువు అన్ని శరీరాల్లో ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అని చెప్పినారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు ఎవరు? పరబ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఎవరు? పరమాత్మే. సాక్షాత్ పరమాత్మే. కానీ ఎట్లున్నాడు? జగత్తులో ఎట్లున్నాడు ఆయన? జగత్తులో ఆయన పాత్ర ఏంది? భగవంతుడు.
ఆత్మ పాత్ర. జగత్తులో ఆయన ఆత్మగా ఉన్నాడు స్వామి. భగవంతుడు అనేది సెకండరీ, అది ఆయన అవసరాన్ని బట్టి ఆయన వేసుకునేటువంటి వేషం. ఎప్పుడు మామూలుగా జగతిలో గురువు ఎట్లున్నాడు అంటే ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. ఆత్మస్వరూపుడిగా ఉంటూ ఈ విశ్వాన్నంతటిని ఆయన నడుపుతున్నాడు. అర్థమైందా? కుమారుడికి ఇచ్చారు కదా. ఇప్పుడు విశ్వం అంతా అంటే మీరు ఉత్త మనుషులను జీవరాశులు మాత్రమే కదా లెక్కేసుకోవాల్సింది. అది ఏమేమి లెక్కేసుకుంటారు విశ్వం అంటే చెప్పండి. చరాచర ప్రకృతి. భగీరాజు గారు, సార్ అదే విశ్వం అంటే జగతి ప్రపంచం కలిపి విశ్వం అని తండ్రి చెప్పున్నారు. జగత్ అంటే ఏంటిది? జన్మ చావు పుట్టుకలు కలిగినటువంటిది, అండపిండి బుద్ధిభుజాలన్నీ కూడా శరీరాలన్నీ చర ప్రకృతులన్నీ జగతి అనుకో. అట్లాగే అచర ప్రకృతి. అచర ప్రకృతి అంటే పంచభూతాల గారి నుంచి మొత్తం అన్ని వస్తాయి. దేవుని ప్రభుత్వము, పరిపాలనలో ఉండేటువంటి గ్రహాలు, భూతాలు అన్ని వస్తాయి. మరి అన్నిటికీ ఆధారం ఎవరు? ఆత్మ ఆధారం. ఇప్పుడు మనుషులకి, జంతువులకి, చచ్చి పుట్టేదానికి ఆత్మాధారము. అవును. మరి ఇప్పుడు దేవుని పాలకులు ఉన్నారనుకో, పరమాత్మ ఆధారం. దేవుని పాలకులకి ఆధారం ఎవరు? పరమాత్మ అండి. పరమాత్మ ఆధారమా? పరమాత్మే తన అధికారాన్ని ప్రతి ఒక్క జీవరాశిలోనూ నింపి ఇచ్చాడు. ఆత్మకే, పంచభూతాలు కూడా ఆత్మే కదా నివాసం. ఇప్పుడు మనము మన శరీరములు తీసుకుంటే మన శరీరం లోపల ఆత్మ అంటాము, శరీరం బయట పరమాత్మ అంటాం. అవును. అది నీకు చెప్పుకునేదానికి ఉన్నటువంటి విధానం. సరే, నీ శరీరం లోపల ఆత్మ, నీ శరీరం బయట పరమాత్మ. ఇప్పుడు దేవుని పాలకులు ఉన్నారు, గ్రహాల రూపంలో, భూతాల రూపంలో ఉన్నారు. ఇప్పుడు ఒక గ్రహం ఉందనుకో, ఆ గ్రహకి ఎవరు దీంట్లో ఉంది? అది మనకంటే శరీరం, మన శరీరానికి బయట కాబట్టి మనం ఏమని మాట్లాడుకుంటున్నాం? పరమాత్మ అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ గ్రహము అన్నప్పుడు అక్కడ జీవుడు ఉన్నాడు కదా. అవును. గ్రహించుకునేవాడు జీవుడు ఉన్నాడు కదడా. ఒక గ్రహంలో అయినా, ఒక భూతంలో అయినా దేవుని పాలకులుగా ఉండే వాళ్ళలో జీవుడు అనేవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడండి. మరి జీవుడు ఎక్కడుంటే ఆత్మ అక్కడ ఉండాలనేది సూత్రమా కాదా? సూత్రమే. ఇప్పుడు దేవుని పరిపాలన జరుగుతా ఉంది, పరిపాలకులు ఉన్నారు, పాలకులు పరిపాలన చేస్తున్నారు అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు పనులు? ఆ శక్తి ఎక్కడిది? ఆత్మాధారమే. ఎక్కడైనా సరే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఇటు చర ప్రపంచంలో గాని, అటు అచర ప్రకృతిలో గాని, చర ప్రకృతిలో గాని, అచర ప్రకృతిలో గాని నీకు ఏదైనా ఒక పని జరుగుతా ఉంది అంటే దాని వెనకాల శక్తిగా ఉండేది ఎవరు అంటే ఆత్మే. అర్థమైందా? పరమాత్మ కదా అనొచ్చు. పరమాత్మే ఎట్లున్నాడు? ఆత్మ రూపంలో ఉండి చేస్తున్నాడు పని. పరమాత్మగా ఆయన కేవలం సాక్షిభూతుడిగా మాత్రమే ఉంటాడు. ఆ సాక్షిభూతుడిగానే ఉంటూ ఆత్మగా అన్ని శరీరాలని కదిలిస్తూ మొత్తం ఈ జగత్తునంతా నడుపుతున్నాడు. మరి శరీరాలని కదిలించేదే కాకుండా పైన ఉండేటువంటి గ్రహాలు, భూతాలు, వీటిలో కూడా చైతన్యముగా, అక్కడ కూడా చైతన్యం కావాలి కదా. అవును. ఇప్పుడు పాలకులు పనులు చేస్తున్నారంటే, పాలకులు పని చేయాలంటే వాళ్ళకైనా శక్తి కావాలి కదా, చైతన్యం ఉండాలి. అవును. ఇప్పుడు మనుషుల కంటే ఆత్మ చైతన్యంగా ఉన్నాడు అని చెప్తున్నాం, బానే ఉంది. మరి వాళ్ళకి ఎవరు ఉన్నారు చైతన్యంగా? వాళ్ళకు కూడా ఆత్మే ఉన్నాడు చైతన్యంగా. పరమాత్మ ఆత్మరూపంలోనే చైతన్యంగా ఉన్నాడు అక్కడ కూడా. ఇక్కడ కూడా మనిషి శరీరంలో కూడా పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు చైతన్యంగా. అర్థమైందా? అర్థం కదా మీకు? అర్థమైంది. అర్థం కాకపోతే అడగండి, ఎట్లా ఏంది మీకు ఏం అర్థం కాలేదు అనేది.
అవునండి. ఇక్కడ మనకి అచర ప్రకృతిలో ఏ రకంగా అయితే ఒక జీవుని ఆధారం చేసుకుని శరీరాన్ని తీసుకున్నాము, అచర ప్రకృతి కూడా గ్రహాలని భూతాన్ని కూడా అది కూడా ఒక శరీరం కింద జమ కట్టుకొని తీసుకుంటే వాటికి చైతన్య శక్తి ఇచ్చింది ఎవరు? పరమాత్మ శక్తి అయినటువంటి ఆత్మ. ఇక్కడ కూడా ఎవరు ఇచ్చారు? చర ప్రకృతిలో ఎవరు ఇచ్చారు? ఆ పరమాత్మ శక్తే చైతన్య శక్తిగా మారి ఇక్కడ ఆత్మగా వచ్చి జీవుని యొక్క పరిపాలిస్తూ ఉంది. ఎక్కడైనా ఆత్మగా అక్కడైనా పరిపాలించేది ఆత్మే. ఎక్కడైనా ఆత్మే. మన పకీరాజు గారికి అందులో డౌట్ ఏముందో చెప్పండి కొద్దిగా, మీకు అర్థం కాని విషయం. లేదు, డౌట్ ఏం లేదు సార్. ఒకటే, ఏదైనా సరే ఆత్మ అంటే చైతన్యం కానీ పరమాత్మ నుండి ఏర్పడినటువంటి చైతన్యం అంటే ఆత్మ. ఇప్పుడు ఎక్కడ నీకు శక్తి చైతన్యం అంటే ఏమిటి? శక్తి కదా. అవును, శక్తినే కదా చైతన్యం అంటున్నావు నువ్వు. అవును. ఆ శక్తి ఎక్కడ ఉందంటే అక్కడ ఆత్మ ఉంటేనే శక్తి నీకు. అవునన్నా, అవునన్నా. నీకు శక్తి అంటే నీకు ఆత్మ ఉందాడా అని అర్థం. అర్థమైందా? అవును. జీవుడు ఉన్నాడు అంటే జీవుడితో పాటు ఆత్మ ఖచ్చితంగా ఉంది అనేది అర్థం. అవును. అర్థమైందా? అవునన్నా. ఇప్పుడు పరమాత్మగా ఉన్నాడు కదా అంటే పరమాత్మగా ఉన్నాడు, కేవలం సాక్షిభూతుడుగా నాకు ఏ సంబంధం లేదు చూసుకుంటూ ఉంటా అని ఆయన సాక్షిభూతుడుగా ఒక పక్కన ఉంటూనే మళ్ళీ ఇంకో పక్క ఈ పోషణ పోషిస్తున్నాడు ఆత్మరూపంలో. అర్థమైందా? అన్ని పోర్షన్స్ ఆయనవే కదా. అన్ని అట్లా ఆయనవే కదా. మరి ప్రకృతిగా పంచభూతాలుగా ఉండదు ఆయన కాదా? ఆయనే కదా. మరి ఇటు ప్రకృతిగాను, ఇటు మన శరీరం లోపల ఆత్మగాను, మరి పరమాత్మగాను, జీవాత్మగాను అన్ని ఆయన నుంచి విడిపోయినట్టువే కదా. అన్ని ఆయనలో భాగాలే కదా. కాబట్టి వేరేం కాదు, ఆయనలో భాగాలే. కానీ విడివిడిగా చూసుకో. నువ్వు విడిగానే ఉండవు జీవుడిగా, కాబట్టి నువ్వు విడిగానే చూసుకొని మనం పోవాలి. ఇప్పుడు ఒక ఊరికి సిటీకి పోవాలి మనం. ఏది మనం హైదరాబాద్ అనే సిటీకి పోవాలా. హైదరాబాద్ అనే విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలనుకోండి. హైదరాబాద్ అనే సిటీ చేరుకుంటే నువ్వు అది మొత్తం పెద్ద సిటీ, నువ్వు అది మోక్షానికి పోయినట్టు అనుకో. ఆ చేరుకొని నీకు ఏం కావాలి? నీకు మార్గం కావాలి కదా పోవాలంటే, నువ్వు ప్రయాణం చేయడానికి. ఆ మార్గము ఆత్మ అనుకో. మరి ఇప్పుడు ఇక్కడ విజయవాడ కాదు నువ్వు ఉండవు, ఈడ మార్గం నీకు కనిపించింది, నువ్వు ఈ మార్గాన్ని పట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తా పోతే ఆడికి పోయినాక ఏమవుతుంది? హైదరాబాద్ అవుతుంది అది నువ్వు చేరుకున్నట్టు. మరి మార్గం ఏమన్నా మారిందా? ఇదే ఈడుండే మార్గమే కదా అడిగి పోయిండేది. ఇదే అటు వరకు ఉంది జంపన. ఇదే అటు వరకు జంపన ఉంది. ఈడేమో విజయవాడ, అడిగి పోతే హైదరాబాద్. అట్లాగానే ఆత్మ అనేవాడు మనకు మార్గముగా ఉన్నాడు. మనం ఈడున్నంతసేపు ఆత్మ మార్గంగా ఉన్నాడు. మార్గంలో ప్రయాణం చేసి మనం ముక్తి పొందినప్పుడు ఈయనే పరమాత్మగా ఉన్నాడు. అర్థమైందా? గతంలో మీకు మీటింగ్ లో ఎప్పుడో చెప్తూ, మనం శరీరం అనే బావిలో ఉన్నాము. ఆ బావిలో ఉన్నాము, మనం బయటికి పోవాలి. బావిలోంచి గడన పడాలా, బయటపడాలి. బయటపడాలంటే ఏం చేయాలి? బావిలో ఉన్నంతసేపు మనం బావి మాత్రం కనపడుతుంది, ఏం కనపడదు మనకి చీకట్లో. మనకి ఒక తాడు అనేది ఉంది పైకి ఎక్కిపోవడానికి, ప్రయాణం చేసి మనం గైడ్ బయట గడన పడడానికి తాడు ఉంది. ఈ తాడు ఆత్మ అనేటువంటిది ఉంది నీకు ఎదురుగుండా. ఈ ఆత్మ అనే తాడును పట్టుకొని మనం ఎక్కిపోయినాం అనుకో పైకి. పైకి పోయి బయటపడిన తర్వాత ఏమైతుంది? పరమాత్మ ముక్తి పొందుతావు అనుకో. మరి ఇప్పుడు ఆడ పరమాత్మగా ఉండేది, ఆ బయటికి పోయినాక ఉండే తాడు ఇదే కదా. ఇదే తాడే కదా ఆడ కూడా బయటికి పోయేంత వరకు ఉంది నీకు. బయటికి పోయినాక వేరే తాడు ఉందా నీకేమన్నా? ఒకటే తాడే, ఇదే తాడే. అవతల నువ్వు యువతల కోసం చూసుకుంటే ఆత్మ, అవతల కోసం చూసుకుంటే పరమాత్మ. మరి అటువంటిప్పుడు మనం డైరెక్ట్ పరమాత్మనే పట్టుకుంటా అన్నాం అనుకో, అది సాధ్యమయ్యే పనేనా? మనం బావిలో ఉండి అవతల వైపు ఉండే కొసని మనం చేరుకుంటాను అని పట్టుకుంటాను డైరెక్ట్ గా అంటే అందుతుందా నీకు? అవ్వదు కదా, అందదు కదా.
అందదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పరమాత్మ ఇట్టున్నాడు అట్టున్నాడు అది ఇది నేను ఇంక పట్టుకుంటే డైరెక్ట్ గా ఆయన్నే పట్టుకుంటే సరిపోతుంది. యా రామాయణం ఉండదంటే వాస్తవమే. యా రామాయణం ఉండదు. డైరెక్ట్ గా పట్టుకుంటే ఇంక పీడపోతుంది. దొరుకుతాదా? అవతలకి వస్తే దొరుకుతుందా మనకి బాయిలో ఉన్న వాళ్ళకి? దొరకదు. మరి ఆడంతా దొరకనప్పుడు ఎన్ని భక్తులైతే కానీ మాట్లాడుకునే దొరకదు. ప్రయోజనం ఉందా? వేస్ట్. ఎన్ని మాట్లాడుకునే ప్రయోజనం లేదు కదా అప్పుడు. అవును, ఆ? అంతే కదా. కాబట్టి నెట్ తిరిగి నీకు దొరికేది ఏమిటిది అంటే ఆత్మ. నీకు అందుబాటులో ఉండేది ఆత్మగా ఉన్నాడు. అవును, శరీరంలో జీవునికి అందుబాటులో ఉండడం కోసం ఆత్మగా ఉండాలని చెప్పినాడు ఆయన. అంతే. అర్థమైందా? ఎవరు చెప్పినారా మాట? పరమాత్మ చెప్తున్నాడు. అవును, పరమాత్మ ఏం చెప్తున్నాడు? నేను జీవుడికి అంటే మీకు అందుబాటులో ఉండడం కోసం మీ శరీరంలో ఆత్మగా ఉన్నాను అని చెప్తున్నాడు ఓపెన్ గా. అవును, చెప్పలేదు భగవద్గీతలో మాట? చెప్పేది. చెప్పినాడు కదా. అవును, మీకు అందుబాటులో ఉండడం కోసం నేను ఆత్మగా ఉన్నాను మీతో పాటు అన్నాడు. ఇక ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆత్మని పట్టుకుంటే ఆయన పట్టుకున్నట్టే కదా లెక్క. అంతే కదా. మరి నువ్వు నా ఆత్మను పట్టుకుని ప్రయాణం చేయాలా? అది విడిచిపెట్టి నేను పరమాత్మను పట్టుకుంటాను అంటే అది అయ్యేదే పోయేదే. ఆచరణకు రాని విధానం అయిపోతుంది అనమాట. అది అంటే మనకి ఆచరణకు రాదు. అంటే మనకి ఇది ఎన్నాళ్ళు ఉండే మనం మాటలుగా అనుకోవాల్సిందే కానీ దొరకదు అది అవతల కోస. అట్లాగా మనకు ఆత్మ అనేవాడు మార్గముగా ప్రతి శరీరంలోనూ ఉన్నాడు. ఎవరున్నారు అంటే పరమాత్మే ఉన్నాడు ఆత్మగా అనుకో. ఓకే. పరమాత్మే నీకు జీవుడికి అందుబాటులో ఉండాలి కదా. వాడు బావిలోంచి గడ్డన పడాలంటే ఎటా? కాబట్టి ఆయనే నీకు అందుబాటులో ఉండడం కోసము ఓ తాడు మాదిరి లోపలికి ఉండడానికి ఆత్మగా ఉన్నాడు నీకు లోపలికి. అవును, ఇప్పుడు ఉండేది ఎవరు? పరమాత్మే కదా. అంతే కదా. అంటే ఆ గురువే కదా. గురువే. గురువు అంటే పరమాత్మనే కదా గురువు అంటున్నావు. పరమాత్మ కదా. అవునండి. ఆ గురువు ఎట్టున్నాడు? ఆత్మగా ఉన్నాడు నీతో పాటు శరీరంలో. ఓకే. నీతో పాటు శరీరంలో ఉండేవాడు ఏం చేస్తాడు? నీకు ఈ జ్ఞానం కావాలి కదా. ఆయన ఒకడు ఉన్నాడు తెలియాలి కదా. ఆత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు నాతో పాటు. ఆయన ఇట్టున్నాడు, బావిలో తాడనేది ఉంది అనేది నువ్వు ఎదుగులాడుకోవాలంటే నీకు తెలియాలి కదా ముందు. అంతే కదా. తెలిసేదాన్ని మిత్రం ఎవడు చెప్పాలి కదా. ఒరే మన నువ్వు ఉండే సాటినే లోపల ఎదుగులాడితే కనపడతా చూడరా, తాడు ఉంది ఒకటి పట్టుకొని పోనీకి బయటికి చెప్పాలి. అవును, మనం కట్ల కనపరావు మనకి గుడ్డోళ్ళం అనుకో. నువ్వు గుడ్డోడు బావిలో పడినప్పుడు ఏం చేయాలి? వాడు ఎక్కిపోవాలంటే తాడు కనపడుతుంది మనకి ఏమన్నా? కనపరాదు కదా. కనపరాదు. కనపడినప్పుడు ఎవడోడు చెప్పాలా లేదా? చెప్పాలి. ఎవడు చెప్తాడు? అందరూ గుడ్డోళ్ళే. బావిలో పడ్డోళ్ళంతా గుడ్డోళ్ళే. అవును, బావిలో పడ్డోళ్ళు అందరూ గుడ్డోళ్ళే. ఎవడు చెప్పేవాడు ఎవడు? ఇంకా ఆయనే చెప్పాలి. పరమాత్మ మళ్ళీ చెప్పేవాడు లేడు. కాబట్టి ఏం చేయాలి? ఆయనే చెప్పాలా, గురువే చెప్పాలా. గురువే చెప్పాలి. గురువే ఇటు ఆత్మగా ఉండేదే కాకుండా నీకు అందుబాటులో ఉండడం కోసం, ఒరే నా ఇటు ఉన్నాడు రా మళ్ళా మీకు ఆత్మగా నేను ఉన్నాను అందుబాటులో తాడుగా మీ కాడ పక్కనే ఉన్నాను. ఎతుకులాడుంటారంతా ఎతుకులాడితే కనపడతాను, మీ పక్కనే ఉన్నాను, మీ వెనకలే ఉన్నాను, మేము తిరుగుతే కనపడతాను మీకు అని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పేదాని నిమిత్తం మళ్ళా ఆయనే ఓ శరీరం ధరించి భూమి మీదకి వచ్చి మీకు జ్ఞానం చెప్తా ఉన్నాడు. ఆ విషయం అంతా ఆత్మకు సంబంధించిన వివరం అంతా చెప్తాడు. ఆత్మను తెలుసుకోమని ఆత్మకు సంబంధించిన వివరం అంతా చెప్తాడు. దాన్నే ఆధ్యాత్మికము అన్నారు. ఆధ్యాత్మికం అంటే ఏమిటిది? ఆత్మను గురించి తెలుసుకునేది, అధ్యయనం చేసేది, అంతే కదా. ఆత్మను గురించి ఎవరికి తెలుస్తుంది? ఆత్మను గురించిన సమాచారం ఎవరికి తెలుస్తుంది? ఆత్మకే తెలుస్తుంది. కాబట్టి ఆయనే చెప్పాలా. ఆయనే చెప్పాలా. కాబట్టి ఆయనే శరీరం ధరించి బయటకు వస్తాడు శరీరంలోంచి, సపరేట్ గా శరీరం తయారు చేసుకొని. అందుకోసము మరి అట్లా బయటకు వచ్చినప్పుడు మరి మన శరీరంలో ఉండే ఆత్మ బయట ఉండేటువంటి గురువు వేరు వేరు అవుతారా? ఒకటే అవుతారా? ఒకటే కదా. అవును, ఆ ఒకటే అని తెలియజేసే నిమిత్తం అద్వితీయుడు అని పేరు పెట్టినాడు. ద్వితీయుడు అంటే ఎవరు? ఏకము అంటే ఒకటి, ఒకటి రెండు, రెండు అంటే ఏమని? ద్వితీయము. ద్వితీయం అంటే రెండు, ఏకం అంటే ఒకటి, ద్వితీయం అంటే రెండు. అద్వితీయం అంటే ద్వితీయం కానిది. అంతే, రెండు కానిది. అని ముందర పెట్టినాము అంటే ద్వితీయము కాదు. ద్వితీయము కాదు అని, ద్వితీయం కాదు ఒకడే అని. ఎవరా ఒకడు అంటే నీ శరీరంలో ఎవరైతే
ఆత్మగా ఉన్నాడో ఆయన ఈయన. ఈయన భగవంతుడు. ఓకే. మరి ఈయన గురువు కదా అంటే ఈ గురువే నీ జీవితంలో ఆత్మగా ఉన్నాడు. అవును. ఈ మొత్తం ఈ విశ్వాన్నంతా సమత్వంతో సమతూకంతో నిలిపించినాడు నేను అని చెప్పినాడు ఆయన. అవును. అర్థమైందా? మరి ఏ గ్రహాలు ఎట్ట మొత్తం కాలముగా, తర్వాత గ్రహాలుగా, నీ కర్మగా, అన్ని రకాలుగా ఆయనే ఉండి ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు ఒక కక్షలో తిరుగుతున్నాయి అనుకో, ఆ కక్షలో తిరిగేటివి హెచ్చుతగ్గులు కాకుండా ఉదాహరణ ఒకటి కట్టుకోకుండా ఎందుకు తిరుగుతున్నాయి? ఎట్ట తిరుగుతున్నాయి? ఏ శక్తి ఆధారంతో తిరుగుతున్నాయి? ఆత్మాధారమే. ఏ శక్తి ఆధారంతో? చైతన్య శక్తి ఉందా లేదా దాంట్లోడా? అంటే చైతన్యం జీవుడు ఉన్నాడు కదా. ఉన్నాడన్న. జీవుడు ఉన్నాడంటే ఆత్మ ఉంటుందా లేదా? ఉంది. జీవుడు ఉన్నాడంటే ఆత్మ రూల్ అది. అంతే. మరి ఆత్మ ఉందంటే ఆత్మ ఏం చేస్తుంది? అంటే శక్తి అంతా ఆత్మదే కదా. కాబట్టి ఎక్కడైనా సరే ఉండేది గురువే. ఆ గురువే ఆత్మస్వరూపునిగా ఉన్నాడు ప్రతి మనిషి శరీరంలో కూడా. ప్రతి మనిషి శరీరంలోనే కాదు, ఇటు ప్రకృతి, అచల ప్రకృతి, పంచభూతాలు ఎందులో ఎక్కడ చూసినా నీకు దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా, మనుల యందు దారమును, అదే సూత్రము ఉన్నట్లు. ఏమని ఏదో ఉంటదిగా వాక్యము, ఏముంటుంది అక్కడ? మనుల యందు దారము కూర్చున్నట్లు, మనుల యందు దారము దాగి ఉన్నట్లు, అదే మన పూలదండలో దారం ఎట్టయితే దాగి ఉంటుందో ఆ విధముగా మీకు తెలియకుండా నేను దాగి ఉన్నాను అని చెప్పినాడు. అవునా కదా? అంటే ఆధారమై ఉన్నాను. ఇప్పుడు దండకి ఏది ఆధారము? దారమే ఆధారము. అట్లాగానే మొత్తం ఈ జగత్తు, విశ్వము, ఇదంతా నీకు అదే చల ప్రకృతి, అచల ప్రకృతి ఇవన్నీ నడుస్తున్నాయి. మొత్తం అంతా విశ్వం అంతా నీకు కరెక్ట్ గా ఉంది అంటే ఆ విశ్వముకి వెనకాల ఆధారం ఎవరు? విశ్వముకి వెనకాల ఆధారం ఎవరు అంటే ఆత్మే ఆధారం. అందుకే ఆత్మను ఏమని చెప్పినాము? విశ్వరూపుడు అని చెప్పినాము. మరి పరమాత్మను విశ్వరూపుడు అనకూడదా అని అడిగారు అనుకో ఎవరన్నా. ఎందుకు అనకూడదు? లక్షణంగా అనొచ్చు. విశ్వరూపుడు అనే పదము పరమాత్మకు వర్తించదు అంటే పరమాత్మకి ఎందుకు వర్తించదు? పరమాత్మ ఆత్మగా ఉన్నాడు. పరమాత్మకి వర్తిస్తుంది, ఆత్మకి వర్తిస్తుంది. ఒకసారి మీటింగ్ లో ఎక్కడో చెప్పినట్టున్నారు పెద్ద ఆయన, మీ విశ్వరూపం అంటే ఇద్దరికి వర్తించుంది, ఆత్మకి పరమాత్మకి ఇద్దరికి వర్తించుంది అన్నమాట అని. ఇద్దరికి వర్తిస్తుంది అన్నమాట అని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా పరమాత్మ అనేది ఎందుకు వర్తిస్తుంది అంటే పరమాత్మ ఎక్కడైనా వర్తిస్తుంది. ఎందుకంటే ఆ పరమాత్మలో 4 భాగాలు ఉన్నాయి. మొత్తం ఈ ఆత్మ కూడా అందులోకే వచ్చేసింది నీకడ. పరమాత్మ అనేటువంటి పరమాత్మ స్వరూపుడు, లేకపోతే పరమాత్మ ఆధారమై ఉన్నాడు అన్నిటికీ, పరమాత్మ అచల ప్రకృతికి ఆధారంగా ఉన్నాడు అంటే వాస్తవమే ఆధారంగానే ఉన్నాడు. ఎట్లున్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. విభజించుకోకపోతే పరమాత్మ ఆధారంగా ఉన్నాడు అంటాం. ఈ 4 భాగాల్లో మళ్ళీ ఏ భాగము? పరమాత్మని ఎక్కడున్నా సరే నువ్వు విభజన చేసి చూసుకోవాల్సిందే అని చెప్పినారు పెద్ద ఆయన. మీకు అది ఐడియా ఉందా? ఐడియా లేదా మీకు అది విషయము? అంటే ఎక్కడైనా సరే పరమాత్మ మొత్తం అంతా కూడా పరమాత్మ అనుగుణంగా ఉన్నటువంటి వాడిని విడదీసి చూసుకోవాలి ఎక్కడైనా అంత. జ్ఞాన విషయంలో జ్ఞానము మీకు గ్రంథాలలో రాసి ఉంటుంది కదా, మన భగవద్గీతలో గాని ఇతర గ్రంథాల్లో గాని ఎక్కడైనా రాసి ఉంటుంది కదా. అక్కడ పరమాత్మ అని చెప్పినటువంటి విషయాన్ని మీరు విభజన చేసి చూసుకోవాలి అని చెప్పారు. ఎక్కడ పరమాత్మ అనేటువంటి అంశం ఉన్నా, భగవద్గీతలో ఎక్కడన్నా ఉన్నాయి పరమాత్మ అనే అంశము. ఇక్కడ పరమాత్మని ఉంది అంటే పరమాత్మ అంటే మొత్తం 4 భాగాలని కలిపి చెప్పినట్టు పరమాత్మని. ఒక భాగమే కాదు, 4 భాగాలు కలిపి. 4 భాగాలని కలిపి పరమాత్మే అన్నారు. పరమాత్మ ఒక్కరిని కూడా పరమాత్మే అన్నారు. ఇప్పుడు ఇంకా వివరంగా మీకు అర్థం కావాలంటే 0 అంటాం అనుకో. అవును. ఈ 0లోనే 0, 9, 6, 3 అన్నామా? అన్నాం. ఈ 9, 6, 3 అన్నప్పుడు ఏమైతుంది? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అవుతుంది. అవును. దీన్నే 0 అన్నామనుకో, అప్పుడు ఏమైతుంది? ప్రకృతిని కూడా కలుపుకొని
సున్నా అవుతుంది, సంపూర్ణమవుతుంది. అవునండి. ఈ సంపూర్ణముగా ఉండిన దాన్ని పరమాత్మ అన్నారు. ఓకే. ఈ సంపూర్ణముగా ఉన్నటువంటి సున్నాగా, అంటే సృష్టి పూర్వం ఈ విధంగా సున్నాగా సంపూర్ణుడిగా ఉండేటువంటి ఆయనే సృష్టి తర్వాత 4 భాగాలు అయినాడు మొత్తం. ఓకే. అందువల్ల మొత్తం అన్నిటిని 4 భాగాలని కలిపి చెప్పుకుంటే సంపూర్ణమవుతుంది. ఓకే. అర్థమైందా? విడిగా చెప్పుకుంటే విడివిడిగా 4 భాగాలు ప్రకృతి అవుతుంది, పరమాత్మ, జీవాత్మ, ఆత్మ విడిగా చెప్పుకుంటే. అందువల్ల మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ అనేటువంటి పదం వచ్చిన దగ్గర సంపూర్ణంగా చెప్పినారా, విడిగా చెప్పినారా? సంపూర్ణంగా. అక్కడ చెప్పబడినటువంటి అంశము, సందర్భము, సమయము, అక్కడ దేని గురించి చెప్పినారు, గురువు ఏ భావంతో చెప్పినాడు, అక్కడ నీకు ఇది విడిగా చూసుకోవాలనా, కలిపి చూసుకోవాలనా? ఇప్పుడు 4 భాగాల్లోనూ పరమాత్మ ఉందండి. అవును. 4 భాగాల్ని కలిపి పరమాత్మే అన్నారండి. ఓకే. 4 భాగాల్ని కలిపి పరమాత్మే అన్నప్పుడు అక్కడ ఆత్మకు సంబంధించిన విషయం చెప్పి కూడా పరమాత్మ అని చెప్పి ఉండొచ్చు. ఓకే. కానీ ఈ 4 భాగాల్లో ఉండేటువంటి ఒక్క పరమాత్మను గురించి మాత్రమే చెప్పినప్పుడు కూడా పరమాత్మ అని చెప్పి ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఎక్కడ పరమాత్మ అనే అంశం వచ్చినా కూడా నువ్వు అక్కడ ఈ 4 భాగాలుగా ఉండే దాంట్లో నిజంగా పరమాత్మ గురించే చెప్పినారా, లేకపోతే వేరే మిగిలిన 3 అంశాలు ఉన్నాయి కదా ఇంకా, అవును, వాటిని గురించి ఏమైనా చెప్పినారా అనేది నువ్వు పరిశీలన చేసి చూసుకోవాలా. అది అట్లని మళ్ళా పరమాత్మకి చెప్పిన చోట మళ్ళీ ఆత్మ కనుకుంటే పొరపాటు పడతావు. తెలియదు. అదేలేండి అన్న, మీకు ఇప్పుడు చెప్తే మాకు అర్థం అవుతా ఉంది. అందువల్ల సందర్భాన్ని బట్టి మన దాన్నే ఇప్పుడు నీకు నా లేఖ అనేటువంటి గ్రంథం మీద కూడా పెద్ద ఆయన 0963 అని వేసి ఉంటారు. అర్థమైందా? 0 అంటే సంపూర్ణము. ఓకే. ఈ 4 భాగాల్ని కలిపితే 0. ఓకే. విడిగా చేస్తే 0లోంచి 963 వచ్చినాయి. ఈ 963తో పాటు అక్కడ 0లో ప్రకృతి కూడా ఉంది. ఓకే. ఈ 9633 ఆత్మలే కాకుండా అక్కడ ఉండే ప్రకృతి అన్నింటినీ కలుపుకుంటే 0 అవుతుంది. అన్నింటినీ కలుపుకుంటే 0 సంపూర్ణం అవుతుంది. అన్నింటినీ కలిపినప్పుడు ఏమనాలి దాన్ని అంటే, అన్నింటినీ కలిపితే సంపూర్ణం అవుతుంది కాబట్టి 0 అన్యం. ఆ 0గా సృష్టి పూర్వం ఉండేటువంటి వాడు ఇప్పుడు ఎట్లున్నాడంటే 9గా ఉన్నాడు పరమాత్మగా. కాబట్టి ఇప్పుడు 9ని పరమాత్మే అని చెప్పినాము. 4 భాగాల్లో ఎక్కడో ఒక భాగాన్ని చెప్పినప్పుడు కూడా పరమాత్మ కిందనే చెప్పినారు, సంపూర్ణంగా చెప్పినటువంటి సందర్భంలో కూడా. మీకు ఎంతో తికమకలు చేసి చెప్తాను మేము జ్ఞానము సూటిగా చెప్పము అని చెప్పినారు ఎక్కడా ఒక గ్రంథంలో. దేవుడి జ్ఞానం అనేది శ్రద్ధను బట్టి వాడికి అర్థం కావాలి, వాడి శ్రద్ధ స్థాయిని బట్టి. అందువల్ల ఎన్నో మెలికలు పెట్టి చెప్పుంటాం మేము ఈ జ్ఞానాన్ని, సూటిగా చెప్పకుండా అని చెప్పినారు. మీకు అర్థమే? మీరు చదివినారు ఆ విషయం ఎప్పుడన్నా? మీకు అర్థం కాకుండా మేము సూటిగా అదే సూటిగా ఎన్నో మెలికలు పెట్టి చెప్పుంటాము అని. దాంట్లో ఇది ఒక మెలిక అనుకో. అదే అర్థమైందా? ఇప్పుడు పరమాత్మని కేవలం పరమాత్మకు సంబంధించిన విషయాలు ఉన్న దగ్గర మాత్రమే పరమాత్మ అని చెప్పి మిగిలిన చోటంతా ఆత్మ అని చెప్పొచ్చు. కానీ అటు చెప్పకుండా అన్నింటినీ పరమాత్మ అని వేసినారనమాట కావాలనే. అన్నింటినీ పరమాత్మ అని చెప్పినారు. ఇట్లా చెప్పినా తప్పు కాదు. ఎందుకు కాదు అంటే పరమాత్మలో భాగాలే మిగతాటివి కాబట్టి ఓవరాల్ గా కలిపి చెప్పినా కూడా తప్పేం కాదు. అది ఆప్షన్ ఉంది ఆయనకి, ఆప్షన్ పెట్టుకున్నాడు. అట్లా మనల్ని మోసం చేయనీకి ఆయన ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు. అవును. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, ఆ ఆప్షన్ అడ్డం పెట్టుకుని కలిపి చెప్పేస్తున్నాడు. అల్లా అని చెట్టు పరమాత్మ అంటే అన్నింటిలో సరిపోయా. పుట్టి పరమాత్మ భాగానికి ఒక్కదానికి చెప్పిన దగ్గర పరమాత్మ అని చెప్పొచ్చు, లేదా ఆత్మ గురించి చెప్పిన దగ్గర పరమాత్మ అనొచ్చు, ప్రకృతి విషయం చెప్పిన దగ్గర పరమాత్మ అనొచ్చు, అన్నిటికాడ పరమాత్మను వాడచ్చు. ఆప్షన్ ఉంది ఆయనకి, ఆ ఆప్షన్ వాడుకున్నాడు. ఇట్లా ఇప్పుడు అటువైపు ప్రకృతిగా ఉండేది కూడా ఆయనే కదా, అదే కదండి. మాయగా ఉండేది కూడా ఆయనే కదా.
మరి మాయగా ఉండేది కూడా ఆయన అయినప్పుడు నీ శ్రద్ధ జీవుడికి ఉండేటువంటి ఒక హక్కు శ్రద్ధ అనేది ఇది దేవుని వైపు పోయేదానికి. ఓకే. దేవుని వైపు శ్రద్ధ కలిగి ఉండేది ఒకటే జీవుడికి ఉండే హక్కు. అవును. మరి వీడికి ఉండే శ్రద్ధ స్థాయిని బట్టి మాత్రమే మనకి అర్థమయ్యేటట్టు చేయాలా. మిగిలిన వాళ్ళకంతా అర్థం కాకుండా దావ తప్పియాల, ఆయన తప్పియాల మళ్ళా గుణాల రూపంలో ఉండి ప్రకృతిగా ఉండి మళ్ళీ ఆయనే పని చేయాలా. అవునవును. అవునవును. దేవుని దగ్గర చేయాలన్నా ఆ గుణాలతోనే ఆయనే దగ్గర చేయాలా, జ్ఞానం అర్థమయ్యేటట్టుగా చేసి. ఓకే. అర్థం కాకుండా చేయాలన్నా కూడా ఆయన అర్థం కాకుండా చేసి దూరం చేయాలా. గుణాల ద్వారా. రెండు పనులు గుణాల ద్వారానే జరుగుతాయి, మాయ ద్వారానే, అవును. ప్రకృతి ద్వారానే. ఓకే. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఒక్కటి నీకు అంత సూటిగా చెబితే ఇంకా అవతల పక్క నీకు అవకాశం ఎట్టుతుంది. ఇప్పుడు శ్రద్ధలేని కూడా అర్థమవుతుంది. అప్పుడు అంటే అదరాబదరా శ్రద్ధ కూడా ఈజీగా అర్థమైపోయేటట్టు ఉండకూడదు కదా సబ్జెక్ట్. అవునండి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టినారంటే చాలా టఫ్ వచ్చింది క్వశ్చన్ పేపర్ అంటారు. అవును. కొంచెం టఫ్ వచ్చిందంటే బాగా శ్రద్ధ అన్ని రకాలుగా చదువుకున్న వాడికి ఏమైతుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చాది. మిగతా వాళ్ళందరూ అందరికి వచ్చా ఫస్ట్ ర్యాంకులు, అందరికి ఒకసారి ఫస్ట్ ర్యాంక్ రావు కదా. అవును. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి మాత్రం వచ్చాది, మిగతా వాళ్ళంతా వెనకబడతారు. అట్లాగానే ఇక్కడ శ్రద్ధ స్థాయి పూర్తి స్థాయిలో శ్రద్ధ ఉన్నోడికి మాత్రమే పూర్తి స్థాయిలో అర్థం కావాలి అంశం. మిగిలినోడికి ఆడనే దారి తప్పిపోయేదానికి, అర్థం కాకుండా పోయేదానికి అదే గ్రంథంలోనే ఎన్నో దారులు పెట్టుకున్నాడు ఆయన. అట్లా సరైన దారి ఒకటైతే పక్కదారులు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక విషయానికి ఎన్నో అర్థాలు వస్తాయి అనుకో. ఒక సెంటెన్స్ చెప్పున్నారాడా, ఆ సెంటెన్స్ అందరూ చదివా, ఒక 100 మంది చదివారు అనుకో. ఆ 100 మందికి ఒకటే రకంగా ఆ సెంటెన్స్ అర్థమై ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమై ఉంటది. ఒక్కొక్కరి వాడి స్థాయిని బట్టి వాడు అందులో ఇప్పుడు ఒక విషయం ఉందనుకో, అది స్థూల విషయమా సూక్ష్మ విషయమా అనేటువంటి విషయము కూడా తెలియదు కొంతమందికి. ఒకవేళ సూక్ష్మ విషయం అయినా కూడా దాంట్లో మళ్ళా ఏది సరైన అంశము శాస్త్రబద్ధత కలిగి ఉంది అనేది తెలియదు. అట్లా అన్ని రకాలుగా ఫిల్టర్ అయ్యి గడన పడేవాడు ఒకడు ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా ఎక్కువ జారిపోతారు. అంటే 99 దావాలు పక్కకు ఉండేటాయి కదా. ఒక దారి సరైనది ఉంటే మిగిలిన 99 దానికంటే తక్కువ దారులు, పక్కకు తప్పే దారులు ఉంటాయి. అట్లాగానే దేవుని జ్ఞానంలో కూడా శ్రద్ధను బట్టి మనకి ఎంతో ఇదిగా దేవుడు అర్థం చేస్తూ పోతాడు జ్ఞానాన్ని. అట్లాగా మనము పరమాత్మ అనేటువంటి అంశము ఎక్కడొచ్చినా అందులో 4 ఆత్మలకు సంబంధించినవి, అదే 4 మొత్తం ప్రకృతి, 3 ఆత్మలకు సంబంధించిన విషయం ఉందాడు. కాబట్టి అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడు బయట మనం అచర ప్రకృతికి పరమాత్మ ఆధారము అంటాం అనుకో. అవును. అచర ప్రకృతికి పరమాత్మ ఆధారము వాస్తవమే. ఎందుకంటే మన శరీరంలో మనకు ఆత్మగా ఆధారంగా ఉంది. మన బయట ఆత్మ ఎట్టుంటది, బయట ఉండదు కదా. మన శరీరానికి బయట ఆత్మ కాదు కదా, మనకు సంబంధం లేదు కదా. మన శరీరానికి బయట అంతా మన పరమాత్మ అనాల్సిందే కదా. అందుకని మనం ఏమంటాము, మన శరీరానికి బయట కాబట్టి బయట ప్రకృతికి అంతా పరమాత్మ ఆధారం అంటాం. అంతే. ఇప్పుడు అదే పరమాత్మ ఎట్లా ఆధారంగా ఉన్నాడు, ఆత్మగా ఆధారంగా ఉన్నాడు. ఆడు కూడా నువ్వు ఆకాశం ఉందనుకో, ఆకాశానికి ఒక పరిధి ఉంది. మనకి ఎట్లా శరీరానికి ఒక పరిధి ఉందో అక్కడ నీకు పరిధి ఉంది కదా, ఆకారం ఉన్నట్టే కదా దానికి. అంతే కదా. మరి ఆ ఆకారానికి ఆ జీవుడికి అక్కడ ఆత్మ ఉంది, ఉందా లేదా? అవును. ఆ జీవుడికి అక్కడ ఆత్మ ఉంది. ఇప్పుడు అక్కడ శక్తి ఎవరిది? ఆత్మదే. అవును. అట్లాగే గాలి, అగ్ని, నీరు, భూమి ఇట్లా పంచభూతాల్లో అన్నిటికీ కూడా అక్కడ భూతము అంటే అర్థం ఏంటి? గ్రహించేవాడు. భూతము అనే గ్రహము అనే జీవుడు ఉన్నాడనే కదా అర్థం. జీవుడినే కదా అంటున్నావు. జీవుడినే. మరి జీవుడు ఉన్నా అంటే ఆత్మ ఉంటుంది కదా, ఉండవలసిందే. అది సూత్రం. అది జీవుడు ఉన్నా అంటే ఆత్మ ఖచ్చితంగా నీకు ఉండాల్సింది, తీరాల్సిందే. అవును. ఇప్పుడు జీవుడు ఉన్నా అంటే ఆత్మ ఉన్నాడు. మరి జీవుడు ఆత్మ ఎదురు ఉన్నప్పుడు వాడ పని ఎవరిది? ఆత్మదే పని. ఆత్మదే పని. మరి శక్తి అంతా ఆయనదే. మరి ఆడిచ్చేవాడు ఆయన కాక ఇంకెవరైనారు? ఆయన మొత్తం సర్వం విశ్వం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు, విశ్వవ్యాపి.
విశ్వవ్యాపి. ఈ విశ్వాన్నంతా సమత్వంతో సమతూకముతో ఆయన అల్లా నిలిపి ఉంచినాడు. ఆయన కుర్చీ వైశాల్యము భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది అని చెప్తారు ఖురాన్లో. అవును ఎవరు చెప్తున్నారాడా? పెద్దల్లా చెప్తున్నాడు. ఎవరి గురించి? ఈయన గురించి. అవును చిన్నళ్ళ గురించి. ఈ విశ్వాన్ని సమత్వంతో సమతూకంతో నిలిపి ఉంచినాడు ఆయన అని చెప్తున్నాడు. ఆయనే మీ అల్లా, ఆయనే మీ దేవుడు. ఆయన ఈ విశ్వాన్ని సమత్వంతో సమతూకంతో నిలిపించినాడు అని చెప్తున్నాడు. అవును మరి విశ్వాన్ని అంతా నిలిపించినోడు అందరికీ గురువుగా ఉండేవాడు, ఆరాధ్య దైవంగా ఉండేవాడు. ఎవరు అంటే ఆత్మ. మరి భగవంతుడిగా భూమి మీదకి వచ్చినటువంటి గురువు ఎవరు అంటే ఆత్మే గురువు. ఆయనే భగవంతుడిగా వచ్చినాడు భూమి మీదకి. ఇప్పుడు ఆయనే గురువు అయినప్పుడు, ఆయనే ద్వితీయుడు కాదన్నప్పుడు, అద్వితీయుడు అన్నప్పుడు, అంటే ఒకడే అన్నప్పుడు, ఈయన ఆయన వేరు కాదు ఒకడే అన్నప్పుడు, ఇప్పుడు మరి ఆయన ఆడికి పోయినాడు? లేడా మనతో పాటు? మనతో పాటు ఆయన లేడా? గురువు లేడా? ఉన్నారు సార్, మనతో పాటు ఉన్నాడు. అది ఎరుకలేదు. ఇప్పుడు తండ్రి చెప్తే అర్థమైంది. అయితే గురువు మన పక్కనే ఉన్నాడు. మొత్తం మనల్ని నడుపుతాండేది ఆయన. నడిపేది ఆయన. మనల్ని నడుపుతాండేది ఆయన. మనకి శక్తిని ఇస్తా ఉండేది ఆయన. ప్రతినిత్యము మనల్ని కాపాడుకొని ముందుకు తీసుకుపోతాండేది ఆయన. మరి ఇన్ని రకాలుగా ఆయన మనతో పాటే కలిసి ఉంటే, ఆ గురువు లేడు గురువు ఆడు, లేకపోతే ఆడు పలాచాటు ఉన్నాడు, సమాధిగా ఉన్నాడు, ఇంకోసాటు ఉన్నాడు అనుకుని ఎంత పొరపాటు చెప్పండి అది. అంత అవునన్నగారు చాలా పొరపాటే అన్నగారు. అది అజ్ఞానంతో మరి దేవుడు ఎవరి భావన బట్టి అందిస్తుంది తప్ప అర్థం కాని విధానం. గురువు మన పక్కన ఉండి నడిపిస్తున్నాడు. గురువు స్థానంలో ఉండి భగవంతునిగా వచ్చి విషయాన్ని కూడా వెళ్ళబుచ్చుతున్నాడు. ఆయన ఏం చెప్పినాడు? ఏమి చెప్పలే. నాయన మీరు నన్ను నమ్ముకోండి, నేను ఒకడు ఉన్నానని గుర్తుపెట్టుకోండి, మీ మనసు బుద్ధి నా మీదనే నిలిపండి, మీ మీ మనోబుద్ధుల ధ్యాసని నా మీదకి మరల్చండి, అంతే. ప్రపంచ విధానంలో కాకుండా నా మీద పెట్టుకోండి అని చెప్పినాడు. ఏడ పెట్టుకుంటున్నాం? గురువు మనతో పాటు ఉన్నాడు కదా అనే ధ్యాస కూడా లేకుండా మర్చిపోయి, గురువు ఏడో ఇప్పుడు మన పడమల్లో ఉన్నాడని పడమలు పరిగెడతాం. ఏమైతుంది? అది తప్పవుతుందా కదా? జ్ఞానం తెలియనోడు అంటే వాడికి సరాడికి పోతున్నాడు అంటే అర్థం ఉంది. జ్ఞానం తెలిసిన తర్వాత మనం చేస్తే అదే పని ఏమైతుంది? గురువు చెప్పిన జ్ఞానాన్ని మనమే గొప్పగా పెట్టుకోకుండా దాన్ని తగ్గించినట్టు అవుతుంది. గురువు చెప్పినట్టు నడుచుకోకుండా మనం మళ్ళా అజ్ఞాన భావాలతో నడుచుకున్నట్టు అవుతుంది. అందువల్ల గురువు అంటే పరమాత్మ కదా అంటే అవును పరమాత్మే. గురువు అంటే భగవంతుడు కదా అంటే అవును భగవంతుడే. అదే పరమాత్మే, అదే భగవంతుడే. ఎట్లున్నాడు ఇప్పుడు? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఎవరున్నారు ఆత్మరూపంలో అంటే అక్కడ చెప్తారు చూడు, ఏది బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కదా, ఏది మన గురు శ్లోకాల్లో వస్తుంది చూడు. అవునండి, అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉండి కూడా ఆత్మని ఆరాధన చేసుకొని చెలించేవారే తప్ప ఏమనుంది శ్లోకం అది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లో కూడా ఆత్మ వివరముగా శ్లోకం ఏంటి? గురు ప్రార్థన మంజరిలో ఉంటదిగా. మన శ్రీనాన్నకు కూడా గుర్తులేదా? అదే గురువే బ్రహ్మ గురువే విష్ణు, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే ఈశ్వరుడు, ఏది గురువే మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. అది రాత్రిలో వచ్చేదిలే, ముందు చెప్పు. ముందు బ్రహ్మ ఈశ్వర విష్ణు.
బ్రహ్మ అంటే గురువే ఆత్మ కంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర. పరమాత్మ. అందరూ మాట్లాడొద్దు కానీ ఒక్క నిమిషం ఉండండి. ఉమ్. గురువే బ్రహ్మ, గురువే విష్ణు. మహేశ్వరుడు, గురువే విష్ణువు. అవును. ఆ ఇప్పుడు ఈ బ్రహ్మ, మహేశ్వరుడు, తర్వాత విష్ణువు అంటే శివుడు, బ్రహ్మ, విష్ణువు అనేటువంటి దేవతలు ఎక్కడున్నారు అంటే మనుషులుగానే ఉన్నారు కదా. అంతే. మరి వీళ్ళకి ఎవరు ఆధారము అంటే గురువే ఆధారం వాళ్ళకి. అవును. ఆత్మే ఆధారం కదా మనుషులందరికీ. అవును. అందుకనే గురువే ఇక్కడ బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరునిగా అంటే దేవతల రూపంలో ఉండేటువంటి మనుషుల రూపంలో కూడా ఎవరున్నారు? గురువే ఉన్నాడు. ఎవరు? ఆత్మ. అవును. మరి ఈ ఆత్మ అంటే ఎవరు అంటే ఈయనే సాక్షాత్తు పరబ్రహ్మ వల్ల. అవును. అంటే ఈ గురువే సాక్షాత్ పరబ్రహ్మ. అంటే పరమాత్మే ఆత్మరూపములో అందరికీ అందుబాటులో ఉన్నాడు. అర్థమవుతుంది మీకు అది? అవునండి. అవునండి. అది సంగతి. కాబట్టి ఒక ధనికుడు ఉంటాడు కదా, రాజు. అవును. ఓ రాజు ఏం చేసినాడంట, రాజ్యంలోకి వచ్చినాడు. రాజుగా రాకుండా బిచ్చగానే వేషం వేసుకొని వచ్చినాడు. అవును. బిచ్చగానే వేషం వేసుకొని రాజు తిరుగుతున్నాడు. అవును. ఇప్పుడు ఆ రాజుగా లేనట్ట. రాజు పదవి ఉంది కదా అట్లే. రాజు పదవి ఉంది. రాజు పదవి అట్లే ఉంది. ఆ రాజు పదవి ఉంటూనే ఎవడికి తెలియకుండా ఇటు బిచ్చగానే వేషం వేసుకొని కూడా తిరుగుతున్నాడు ఆయనే. అవును. నువ్వు ఇప్పుడు నువ్వు రాజును పట్టుకోవాలంటే డైరెక్ట్ గా కుదురుతుందా నీకు? కుదరదు. బిచ్చగాడైతే ఈడే దొరుకుతాడు నీకు. అంతే కదా. బిచ్చగాడైతే ఈడ బజార్లోనే ఉన్నాడు. ఇప్పుడు బిచ్చగాడిని పట్టుకుని ఈడే ఆయన తెలుసుకుని నువ్వు ఈయన పట్టుకునేవనుకో అప్పుడు ఏమైతుంది? బిచ్చగాడిని పట్టుకుంటే నీకు అప్పుడు రాజు దొరికినట్టు అవుతుంది. అట్లాగానే నువ్వు శరీరంలో ఉండేటువంటి ఆత్మను నువ్వు పట్టుకుంటే ఆత్మే గురువు. ఆ గురువే సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆత్మే గురువు, గురువే పరబ్రహ్మ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మను పట్టుకునేవాడికి ఏమైంది? ఆత్మను పట్టుకుంటే గురువుని పట్టుకునేట్టే. ఆ గురువే పరబ్రహ్మ కూడా అంటే పరమాత్మ కూడా. కాబట్టి నువ్వు ఆత్మను పట్టుకుని ప్రయాణం చేస్తే ఆయనే నువ్వు ముక్తి పొందిన తర్వాత ఈ ఆయన పరమాత్మగా కూడా ఉన్నాడు. అది సంగతి. అందువల్ల మీకు మార్గము నేనే, సత్యము నేనే అన్నాడు కదా. మార్గము నేనే అన్నాడు కదా. జీవమును కూడా నేనే అన్నాడు అనలేదా? అన్నాడు. జీవమును కూడా నేనే అట్లాగే ఇంకో చోట మార్గము నేనే, గమ్యము కూడా నేనే అన్నాడు అనలేదా? అన్నాడు కదా. సత్యం అంటే ఏమిటిది? జ్ఞానము. సత్యం అంటే జ్ఞానము. మార్గము అంటే ఆత్మ. మరి జీవము అంటే? జీవము అంటే మోక్షము కదా. జీవం కూడా నేనే. మరి జీవం కూడా నేనే అంటే మోక్షాన్ని కూడా నేనే చెప్తున్నాడు. నిత్య జీవం. అట్టగానే గమ్యం అంటే మోక్షమే కదా, అంటే పరమాత్మే కదా. గమ్యమన్యా, జీవమన్యా, అది మోక్షమన్యా, ఏదన్నా పరమాత్మే కదా. మరి అది కూడా నేనేం చెప్తున్నాడు ఆయన? ఎవరు చెప్పినారు ఆ మాటని? పరమాత్మ గురువే చెప్పినాడు కదా అదే మాటని. నేనే మార్గము, నేనే గమ్యము. నేనే మార్గం, నేనే గమ్యము. అవును. ఇప్పుడు ఆ మార్గం ఏడుంది? మార్గం ఏడుంది? చెప్పినోడు ఎవరు? గురువే చెప్తున్నాడు. గురువే చెప్పినాడు. అవును. గురువే చెప్పినాడు అంటే గురువు ఏనాడు? ఇప్పుడు అందరిలోనూ ఉన్నాడు గురువు. గురువు అంటే భగవంతునిగా మాత్రం చూడొద్దండి మీరు. భగవంతునిగా మీరు సపరేట్ గా చూసినట్టు అవుతుంది. భగవంతుడు అని మీరు లెక్కేసుకుని చూస్తే ఆయన ఉన్నప్పుడు భగవంతుడు. అవును. ఓకే అన్న. భూమి మీద ఉన్నప్పుడు భగవంతుడు. అవునన్నా.
ఆయన లేనప్పుడు నువ్వు ఆత్మగా చూడాల్సిందే ఆయన. నువ్వు వేరే నువ్వు మళ్ళీ ఆత్మ భగవంతుడు చూడాల్సిందే. సపరేట్ గా చూసినావా ఉమ్. గోవిందా, అంతే. సపరేట్ గా చూడాల్సిన అవసరమే లేదు నువ్వు. ఉమ్. అర్థమైందా? అర్థమైంది అన్నగారు. నేనే మార్గమును అని చెప్పినాడు. ఇప్పుడు ఉమ్. నువ్వు ఏడున్నావు? గురువు పక్కనే ఉన్నాను. నువ్వు లోపల ఆ శరీరంలో ఆత్మ ఉన్నావు. పక్కనే. అవును. నీ శరీరం లోపల ఒకసారి ఉన్నప్పుడు ఉమ్. మార్గం కూడా ఆడే ఉండాలి కదా. అంతే కదా. మరి ఉమ్. బయట ఉండే భగవంతుడు మార్గం అని నువ్వు అనుకుంటే, భగవంతుడు ఉమ్. ఉన్నప్పుడు ఆయన మార్గం కావచ్చు, కానీ ఆయన లేనప్పుడు ఎట్ట మార్గం అవుతాడు ఆయన? అంతే. అవునన్నా భగవంతుడు ఉన్నప్పుడే మనకి అన్ని విధాలుగా. భగవంతుడు లేకపోతే నీకు లోపల ఉన్న ఆత్మ గురువు. నువ్వు ఉండేది ఆడ ఉండవు, నువ్వు లోపలే కదా ఉండవు. అంతే కదా. ఒకవేళ బయట ఉన్నప్పుడు అయితే, ఆయన ఉన్నప్పుడు అయితే ఒక చెప్తాను డీడే కాబట్టి ఈయనేమో మార్గము అని అనుకోవచ్చు నువ్వు. అనుకోవచ్చు. మార్గము ఈయన చెప్తున్నాడు కాబట్టి ఈయన మార్గం అని అనుకోవడానికి ఆస్కారం ఉంది నువ్వు ఆయన ఉన్నప్పుడు అయితే. అవును. ఆయన లేనప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటావు? మార్గమును నేను అన్నప్పుడు నువ్వు ఉండేది లోపల ఉన్నప్పుడు నీ దగ్గర ఉండాలి కదా మార్గం కూడా. అంటే సాకార పూజలు భగవంతుడిగా ఉన్నప్పుడే సాకార పూజ. అంటే భగవంతుడు లేకపోతే మరి సాకార పూజ అనేది మరి అవసరం ఉండదు అంటారు అన్నగారు. అంటే మనకు తెలియదు. సాకార పూజ అనే దాన్ని దేవుడు ఒప్పుకోలేదు, అదే భగవంతుడే ఒప్పుకోలేదు. అసలు ఆయన నేను గురువును అని తెలియబడకుండా ఎందుకుంటాడు? గురువు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరికి తెలియబడకుండా ఉంటాడు, భగవంతుడిని ఎవరికి తెలియకుండా నడుచుకుంటాడు అని చెప్పినారు కదా. అవును. అది ఎందుకు చెప్పినారు ఆ మాట? ఎందుకన్నాడు? ఎందుకు అట్ట పెట్టుకున్నాడు పద్ధతి? ఎందుకు ఆ పద్ధతి పెట్టుకున్నాడంటే, ఎప్పుడైనా సరే మార్గం అనేది ఒకటే ఉండాలంట. మార్గం అంటే ఒకటే ఉంటుంది, ఎప్పుడైనా శరీరం లోపలే ఉంటుంది. ఆత్మే మార్గం. ఆత్మే మార్గం. ఓకే. అర్థమైందా? ఆరాధ్య దైవము ఒక్కడే. ఆరాధ్య దైవం ఒక్కడే అనే మాటకి భంగం వాటిల్లకూడదు. భంగం వాటిల్లకూడదు అంటే ఏం చేయాలా? ఆయనే మళ్ళీ శరీరం ధరించి వచ్చినాడు మంచిగానే తెలియకూడదు, భగవంతుడు అని తెలియకూడదు, ఆయన గురువు అని తెలియకూడదు. అర్థమైందా? తెలియకుండా దానికి ఆయన తెలియకుండా మెయింటైన్ చేస్తాడు. అందుకే ఒక నిజంగా తెలిస్తే మాత్రం మోక్షం పొందుతో సహకారంగా ఉంటాను. ఎవడుకు ఆయన దయ తెలిసి ఆయన ఇచ్చే, లేకపోతే నీకు తెలియదు. అందరూ అనుకుంటారు నాకు బాగా తెలిసిపోయింది అనుకుంటారు. అసలు జ్ఞానమే అనామకులు ముందరేసుకుని చెప్తాడు ఆయన అని చెప్పినారు. ఆయన చెప్పిన జ్ఞానం ఎవరికి అర్థం కాదంట, కానీ అంత పైన అర్థమవుతుందంట. పైన అర్థమైనా కూడా మాకు చాలా తెలిసింది అనుకుంటారంట. దాంట్లోని సారాంశం అసలు ఏమాత్రం తెలియదు వీళ్ళకి చెప్పినాడు. గురువు భూమి మీద లేకుండా, శరీరంతో లేకుండా పోయిన కొంత కాలానికి ఎవరైనా తెలుసుకోవచ్చంట, అంటే శ్రద్ధుంటగిన ఏది గురువు చెప్పిన జ్ఞానాన్ని. అంతేగాని గురువు ఉన్నప్పుడంతా మాకు తెలిసిపోయింది అనుకున్న వాళ్ళంతా గోయిందే. అవన్నీ పైన తెలిసినట్టువే కానీ దాని లోపల సారాంశం తెలియలేదు. అందువల్ల ఇప్పుడు మనం స్టడీ చేసి దీన్ని తెలుసుకోవచ్చు అని చెప్పినాడు ఆయన. అది పద్ధతి, గురువు పెట్టిన పద్ధతి. ఆ పద్ధతిని కాదని అట్టయితుంది మేము అన్ని చదువుకున్నాం కదా గ్రంథాలు, మాకు తెలిసింది కదా అనుకుంటే ఇంకేం తెలిసిందో మళ్ళా. అంతే కదా, ఏం తెలిసిందో? ఆయనైతే సారాంశం అయితే తెలియదని చెప్పినాడు. ఆయన చెప్పిన లెక్కచారం ప్రకారం అయితే సారాంశం అర్థం కాదు. ఇంకా ఏం అర్థం అవుతుంది అంటే పైన అర్థం కావాల్సింది ఏమర్థమైనా లేక అట్ట కాదు, నాకు మొత్తం తెలిసిపోయింది, నేను సంపూర్ణ జ్ఞానం అయినా అనుకున్నాడు ఎవడన్నా, ఇంకా వాడు అది వాడి ఇష్టం, వాడి భావం. ఎవడేం చేస్తాడు దానికి? గురువు మాట నువ్వు కాదన్నట్టు అవుతుందాడా. అంతే కదా, గురువే చెప్తున్నాడు ఆయన ఉన్నప్పుడు ఎవడు కాడు, నే శరీరంతో లేకుండా పోయిన కొంతకాలానికి కావాలంటే ఎవడైనా తెలుసుకోవచ్చు అని. సో అది పద్ధతి. అందువల్ల ఆరాధ్య దైవం అనేవాడు ఎప్పుడూ కూడా ఒక్కడే ఉంటాడు. మార్గం అనేది ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. ఎంతసేపు ఉండే జీవుడు ఆ గుణభాగాల్లోంచి ఆ మధ్య భాగంలోకి పోతే ఆ బ్రహ్మనాడిలో ఆత్మగా ఉండే ఆయన మార్గం నీకు. నీకు అదే మార్గం. నువ్వు అది తప్ప నువ్వు బయట చూపులు ఎన్ని చూసినా నీకు మార్గం లేదు. నీకు మార్గం ఉండేది ఒకటే. అది ఆడుంది నీకు కాలక్రమ చక్రాల్లో చూపించినటువంటి చోట ఆడే ఉంది నీ పక్కనే. నువ్వు ఈ 3 భాగాల్లో ఉండవు, ఆ 3 భాగాలు లేకుండా మధ్యలో పోతే మార్గం ఉంది ఆడ. కాబట్టి ఆరాధ్య దైవం ఆడే ఉంది, మార్గము ఆడే ఉంది. కాబట్టి మార్గము నేనే అని అన్నాడు కదా. అంటే అన్నిండేది ఆయన, లోపలుండి ఆయన అన్నిండేది. అన్నిండేది ఎవరన్నారు? ఆత్మ అనింది. ఆత్మే మనిషిగా వచ్చేట్టున్నాడు. మీరు బయట నుంచి లోపలికి పోవాలని చూస్తారు, లోపల నుంచి బయటకు వచ్చినట్టు పడతారు. అర్థం కదా మీకు?
ఇప్పుడు లోపల ఆయన బయటకు వచ్చినాడు, అవును, లోపల మనతో పాటు ఉండేవాడు వచ్చి చెప్తున్నాడు బయటికి, బయటకు వచ్చి చెప్తున్నాడు. అవును. నేనే నీకు మార్గము అని. ఓకే, ఉన్నావంటే నీతో పాటు ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, ఇట్టున్నాను అట్టున్నాను అని నీ లోపల ఉండే విషయాన్ని నేను లోపల ఉండేవాడు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నాడు. అవును, బయటకు వచ్చి ఈయన చెప్తున్నాడు కదా, నువ్వు బయట ఉండి లెక్కేసుకుంటా. అదే అర్థం కాదు, లోపల బయటకు వచ్చి చెప్తున్నాను కానీ విషయం మనం అర్థం కావాలి. మరి అర్థం కాకుండా నువ్వు బయటోడి సపరేట్ గా లెక్కేసుకుని బయటోడు మార్గము లేకపోతే బయటోడు జ్ఞానం చెప్పినాడు లేకపోతే బయటోడు గురువు అని నువ్వు బయటోడిని లెక్కేసుకుంటా. అవునన్నా, గురువు లోపలోడు కదా, ఆ లోపలోడే కదా నీకు బయటకు వచ్చి నీకు అర్థం కాని కోసం లోపల ఇట్టున్నా నీతో పాటు అని చెప్తున్నాడు. అవునన్నా, అది మర్చిపోయి గురువుని సపరేట్ గా లెక్కేసుకుని బయటోడిగా లెక్కేసుకుని మళ్ళా అటు అనుకుంటారేమో ఆయన అని మళ్ళీ వేరే కాదని చెప్ప నీకు అద్వితీయ కుమారుడు అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆయన అద్వితీయం అని కూడా చెప్పినాడు, ద్వితీయం కాదు అయినా కూడా మళ్ళా బయటికి సపరేట్ గా లెక్కేసుకుంటట. మనతో పాటు ఉండే గురువు, మనల్ని నడిపి మనకి చైతన్య శక్తిగా ఉన్నటువంటి గురువు ఆయన మనకు మా ముక్తి పొందడానికి మనతో పాటు లోపల శరీరంలో ఏ విధంగా ఉన్నాడు ఆయన మార్గముగా, నువ్వు ఎట్లా శరీరంలో ఆయన్ని పట్టుకోవాలనే విషయాన్ని ఆయనే మన ముందుకు మంచిగా వచ్చి చెప్తున్నాడు. మనకు అర్థం కాలేదు కాబట్టి బావిలోనే తాడెట్టుంది ఏం కదా ఎట్ట పట్టుకోవాలి దాన్ని అని ఆయన వచ్చి చెప్తున్నాడు. అర్థమైందా? అది సంగతి. ఇప్పుడు చెప్పండి, గురువు అన్నాడు ఆత్మగా ఆత్మగా ఉన్నాడు కదా, ఆత్మే గురువు. ఆత్మగా గురువు ఇప్పుడు ఉన్నాడు కాదు స్వామి, ఆత్మే గురువు. ఈ గురువే బయటకు వచ్చినాడు భగవంతునిగా, జీవరాశుల్లో ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఆయన. ఈ గురువే భగవంతునిగా వచ్చినాడు శరీరం ధరించి. ఓకే, నీకు అర్థమవుతుందా? అర్థమైంది. గురువు ఎవరు అంటే ఆత్మే గురువు, నీకు ఆత్మ గురువు. నీ శరీరంలో ఆత్మే నీ గురువు, నీకే కాదు ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశికైనా వారితో పాటు ఉండేటువంటి ఆత్మే గురువు. ఆ ఆత్మ శరీరం ధరించి ఒక మనిషిగా వచ్చి చెప్తున్నాను నీకు వివరం అర్థం కానీ, నీ శరీరంలో ఇట్టుందిరా, ఇట్టుంది పరిస్థితి, పద్ధతి ఇది, నువ్వు ఇటు పలానా చోట ఉండవు, నీకు మార్గం ఇగో పలానా చోట మార్గం ఉంది, నీతో పాటు నేను పట్టుకోవాల్సిన పక్కనే ఉన్నాడు, నేనే ఆయన అని చెప్పకుండా డైరెక్ట్ గా నీకు వేరే మంచి మాదిరి వచ్చి చెప్తున్నాడు. అది సంగతి. కాబట్టి ఇప్పుడు గురువు ఏమన్నాడు అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు నీతో పాటే ఉన్నాడు ఆయన. గురువు ఎప్పుడు నీతో పాటే ఉన్నాడు, నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో పాటే ఉన్నాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో పాటు ఉన్నా నువ్వు కనుక్కోవడం లేదు కాబట్టి ఆయన మంచిగా వచ్చి మరీ చెప్పిపోతున్నాడు. ఈ రాయలు ఎప్పటికీ కనుక్కోలేకుండా ఉన్నారు, ఇట జన్మలు ఎత్తుతానే ఉన్నారు పొద్దాకులోని. అప్పుడోసారి భూమి మీదకి వచ్చి మరి ఆయన జ్ఞానాన్ని ఆయనే చెప్పిపోతున్నాడు నేనున్నాను అని. కాబట్టి నువ్వు భగవంతుడు అంటానే వేరుగా చూడాల్సిన అవసరం లేదు. భగవంతుడు అంటే అర్థం ఏంటి? సజీవంగా పుట్టినటువంటి వాడు అని అర్థము. తల్లి గర్భం నుంచి సజీవంగా పుట్టినటువంటి వాడు. సజీవంగా ఎవరున్నారు నీ శరీరం లోపల? గురువే ఉన్నాడు, ఆత్మే ఉండేది చైతన్యముగా. ఆ చైతన్యముగానే కదా వస్తున్నాడు, కళ్ళలాడించుకుంటూ వచ్చినాడు కృష్ణుడు అని చెప్పినా. చైతన్యం బయట నుంచి పోయి చేరడం లేదు, చైతన్యముగా లోపల నుంచి బయటకు వస్తున్నాడంట. అంతే. ఎవరు వస్తారు లోపల నుంచి బయటికి? చైతన్యం ఎవరుందాడా? ఆత్మదే చైతన్యము, గురువే చైతన్యము. కాబట్టి గురువే రావాలి నీకు బయటికి. గురువు బయటకు వచ్చి చెప్పేదే గురువు చెప్పే జ్ఞానం. కాబట్టి నువ్వు భగవంతుడు వేరు ఆత్మ వేరు అనుకుంటే ఒక్క బోర్ల పడినట్టే. అర్థమైందా? గురువు వేరు ఆత్మ వేరు అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. నీ శరీరంలో నీతో పాటు ఉండే ఆత్మే భగవంతుడు, నీ శరీరంలో నీతో పాటు ఉండే ఆత్మే గురువు. అర్థమైందా? అది సంగతి. ఆయనే మార్గము. నొక్కి 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 మీరు చెప్తా ఉన్నారంటే దీనికి ఆల్రెడీ ఒక పరమార్థం, అంటే ఆల్రెడీ ఒక విశేషం ఉందన్న గారు. ఏంటంటే ఈ ఈ వచ్చినటువంటి భగవంతుణ్ణి సర్వజీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మ అని చాలా మంది అనుకోవడం లేదు యాక్చువల్ గా. అనుకోకపోతే
కానీ మీ ద్వారా నొక్కిన చాలా మంచి పాయింట్ వస్తుంది. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే లేదనుకున్నది అది వేరే విషయం. అయితే ఇక్కడ భగవంతుడు వేరు, గురువు వేరు, ఆత్మ వేరు కాదు. సర్వదేవరాశుల్లో ఉంటే ఆత్మే బయటికి సాకారంగా వచ్చి భగవంతుడిగా పుట్టినటువంటి, సజీవంగా పుట్టినటువంటిది ఆత్మ ఇది అనేది ఇప్పుడు మనకి వివరంగా అర్థమైంది. చాలా మంది ఎట్లా అనుకుంటున్నారంటే ఎక్కడికి మన స్థిరాస్తుడి దాని పరమాత్మ డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శరీరం దానికి అందులో ఉన్న ఆత్మ బోధి అనే విషయం మ్యాటర్ ఉంది కదా, అలాగే వేరే ఎవరో వచ్చి చెప్తున్నారు అనే విధానంలో చాలా మంది ఆ ద్వారంలో ఉన్నారు. లేదు లేదు, ఎక్కడైనా సరే ఒక శరీరములో జీవుడు ఆత్మ అంటే శరీరం అనేది ఉందనుకో, చైతన్యం, ఒక శరీరం అనే చైతన్యం ఉంది అంటే ఆత్మ ఉండాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి శరీరములో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ ఎక్కడిది? డైరెక్ట్ పరమాత్మ నుంచి వచ్చింది కదా. పరమాత్మ నుంచే డైరెక్ట్ పరమాత్మగా ఉండి పనిచేస్తుందా? అంతే కదా. లేదా ఆత్మగా కదా పనిచేస్తా ఉంది. ఆత్మగా చైతన్యం. రైట్. అదే విధానమే భగవంతుని శరీరంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఆత్మగా ఏ విధంగా అయితే చైతన్య శక్తిగా మనిషి శరీరంలో పనిచేస్తా ఉందో, అక్కడ కూడా పరమాత్మ శక్తి ఆత్మగా ఉంటుంది. అట్లా ఎక్కడైనా ఆత్మగానే నీకు మనుగడ సాగించాలి. అంతే. పరమాత్మగా అవసరం లేదు. పరమాత్మగా ఆయనకి ఏం అవసరం లేదు. సాక్షిగా ఉంటే నాకు మీ పంచాయతీ అవసరం లేదు పోని చెప్పినాడు. నేను చూస్తాను అంతవరకు అన్ని అని చెప్పినాడు. అర్థమైందా? మాకు ఒక విషయం అర్థమవుతుందని గొప్ప పాయింట్ మాకైతే ఇప్పుడు ఈ క్షణం మాకు అర్థమవుతుంది. ఏమనంటే దేవుడు అదే భగవంతుడిగా ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని మనకు ఒక విషయం తీసుకుందాం. ఎప్పుడు వస్తాడు అంటే మనకి జ్ఞానాన్ని తెలియజేసే నిమిత్తమే నా ఆత్మ అనేటువంటి బయటికి వచ్చి నా జ్ఞానం చెబుతుంది కదా. భగవంతుడి శరీరంలో ఉండే ఆత్మ ఎన్ని ఆత్మలు ఉన్నాయి అంటే ఒకటే ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎలా చేస్తుంది? సమయానుకూలంగా జీవాత్మగానే చేస్తుంది, సమయానుకూలంగా పరమాత్మగానే చేస్తుంది. ఉన్నది ఒకటి ఆత్మ కదా. అంటే ఇప్పుడు నా శరీరంలో ఉండేటటువంటి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఎన్నైనాయి? ఒక ఆత్మే. ఈ ఒక ఆత్మే అక్కడ గురువుగా వచ్చి నాకు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన నాకు జ్ఞానాన్ని తెలియజేసే నిమిత్తం నా ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియజేస్తుంది అన్నమాట. అంటే చెప్తే మనకి వినం కాబట్టి లోపల చెప్పేదానికి అది వీల్లేదు కదా. ఎందుకంటే లోపల వీడి శ్రద్ధను బట్టి మాత్రమే వాడికి అర్థమయ్యేటట్టుగా విధానం పెట్టాల. అవునండి. ఆల్రెడీ వీడి అశ్రద్ధ వల్లనే మొత్తం అధర్మాలుగా మారిపోతాయి. అధర్మాలుగా మారిపోయిన తర్వాత మళ్ళీ ఇది సొంతంగా శ్రద్ధ లేదు కదా. శ్రద్ధ లేకనే కదా అధర్మాలుగా మారిపోయింది. మళ్ళీ ఆ ధర్మాలు తెలియజేయాలి. ఎవరు తెలియజేయాలా? మళ్ళీ ఆయన తెలియజేయాలి కాబట్టి ఆయనే రావాలి మళ్ళా. అందుకే ఏమన్నారు? పరమాత్మ శరీరంలో 3 ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏదంటే ఈ ఆత్మే. అక్కడే ఉంది. అక్కడ ఈ గురువుగా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. అంతే. ఇప్పుడు తండ్రిని చూసినట్టే పరమాత్మ శరీరం ధరించి భగవంతుడిగా వస్తున్నాడు అన్నారు అనుకో. అవును. అట్లే కానీ వాస్తవం ఎవరు కాదన్నారు? పరమాత్మ శరీరం ధరించి వస్తున్నాడు. వాస్తవం ఏ విధంగా ధరించినాడు? అది ఆత్మగా ధరించినాడు. పరమాత్మ ఆత్మగా ధరిస్తున్నాడు శరీరాన్ని. అర్థమైందా? ఇప్పుడు చైతన్య శక్తి కావాలి కదా. ఇప్పుడు చైతన్య శక్తిగా ఎవరు ఉంటారు? పరమాత్మ చైతన్య శక్తిగా ఉన్నాడా? చైతన్యము అంటేనే ఆత్మ. నువ్వు భగవంతుడి శరీరమైనా ఏ శరీరమైనా చైతన్యము అంటేనే ఆత్మ. మరి చైతన్యం అంటే ఆత్మ అయినప్పుడు ఆడ భగవంతుడిగా ఉండేది ఎవరున్నారా నీకు? ఆత్మే. అది మరి పరమాత్మ కాదంటే పరమాత్మే కానిలే. పరమాత్మే కాని ఎవరు వద్దన్నారు? పరమాత్మ ఎట్లున్నాడు? గురువు సాక్షాత్ పరబ్రహ్మే, కాదని చెప్పలే. ఆ పరబ్రహ్మ ఎట్లున్నాడు? ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ఎట్టయితే ఆత్మస్వరూపుడిగా ఉన్నాడో భగవంతుడిలో కూడా ఆత్మస్వరూపుడిగానే ఉన్నాడు. మాకు ఇంకో పాయింట్ కూడా మాకు ఇప్పుడు ఇది తేటతలం అవుతుంది. ఏమనంటే ఇప్పుడు ఈ ఆత్మే కదా మన గురువుగా వచ్చి నాకు సరైన జ్ఞానాన్ని చెప్పాడు. అవును. నాకు శ్రద్ధను పెట్టే కదా, అంటే ఉదాహరణ చెప్పుకుందాం, శ్రద్ధను పెట్టే కదా, అక్కడ జీవుడి యొక్క శ్రద్ధను పెట్టే కదా ఆత్మని సరైన జ్ఞానం చెప్తుంది. అంతే కదా.
అదే జీవుడి యొక్క శ్రద్ధ లేదనుకో, ఉమ్, ఇదే ఆత్మ గురువుగా వచ్చి ఉమ్. వేరే దారి కూడా పెట్టేస్తారు. ఏ రకంగా? మాయా గురువుగా వస్తున్నాడు. ఎట్లయినా నీకు 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 నీ శరీరములో కూడా మాయగాను ఇటు గురువుగాను అవును, అన్ని పాత్రలు ఆయనవే. ఆయనవే. అట్లాగే మాయ గురువు పాత్రలో ఆయన ఆయన. భగవంతుడిగా ఉన్నప్పుడు కూడా అన్ని అవును, పాత్రలు ఆయనవే. అటు రెండు వైపుల పాత్ర ఉంటది. అవును, శరీరంలో నీకు 2 పాత్రలు ఎట్లున్నాయో అక్కడ కూడా నీకు 2 పాత్రలు అట్లే ఉంటాయి. జీవుడిని అటు జ్ఞానం వైపున పంపిస్తాడు, లేదా అజ్ఞానం వైపున పంపిస్తాడు. అది శ్రద్ధను బట్టి. మన శరీరంలో ఏ విధానం ఉందో బయటైనా అదే విధానమే చూపించినాడు ఆయన. అవును, ఉమ్. అదే విధానాన్ని బయట చూపించినాడు. నీ శరీరంలో నీ జ్ఞానం అర్థం కావాలనుకో, నీ జ్ఞానం అర్థం కావాలంటే ఆయన ఏం చెప్పినాడు? నా అనుమతి లేనిది నీ గ్రాహ్య పరిధిలోకి ఏది రాదని చెప్పినాడు. రాదు. అవును, అదే విషయాన్నే ఆయన శరీరం ధరించున్నప్పుడు ఏం చెప్పినాడు? ఒరే నేను అన్ని గ్రంథాలు రాసి ఇచ్చినాను మీకు, మా దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా, మేము చదువుకుంటాం పునీతం, మాకేం పని పో అంటారేమో మీరు. అర్థమైందా? ఆ, గ్రంథాలన్నీ నువ్వు రాసి ఇచ్చినావు కదా మాకు, జ్ఞానం అంతా మేము చదివి మేము తెలుసుకుంటాం పో, నీతో మాకేం పని అంటారేమో. మీ లోపల ఉండి అర్థమయ్యేటట్టు చేయాల్సిన నేనేం చెప్పినాడు మళ్ళీ. నేనే అది నా మీద విశ్వాసం లేడు, నేను పంపించిన చూసేవారు కుమారుని కనపరచను, నా తండ్రిని కూడా కనపరచాలనే విధానాన్ని ఎంత దీనికి దగ్గరికి తీసుకొచ్చారు. నీతో పాటు లోపల విశ్వాసం లేనట్టే లోపల నేనే మళ్ళా నీకు అర్థమయ్యేటట్టు చేస్తేనే నీకు అర్థమయ్యేది. నీ లేకపోతే నువ్వు 100 గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి కదా, నీతో పని లేదు పో నాకెళ్ళి నువ్వు అనొచ్చు. ఇప్పుడేమో భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు, గురువు భూమి మీద ఉన్నప్పుడేమో ఆయన మనిషిగా ఉన్నప్పుడు మనిషిని నువ్వు అనొచ్చు కావాలంటే. 100 గ్రంథాలు నువ్వు రాయించినావు కదా, ఇంకా నీతో పాటు ఏమో మాకు అనొచ్చు. కానీ లోపల నీతో పాటు ఉండేవాడు ఆయనే, బుద్ధి అయింది, అన్ని ఆయనవే. ఆయన అర్థమయ్యేటట్టు చేస్తేనే నీకు అర్థమవుతుంది. లేకపోతే ఆయన ఒప్పుకోకపోతే ఆయన చిన్న చిన్న పొల్లు కూడా, చిన్న విషయం కూడా నీ గ్రాహ్య పరిధిలోకి రాదంట ఆయనకు సంబంధించింది. ఇప్పుడు చెప్పు, ఆయన వేరు ఈయన వేరు అంటే చెప్తావో? అవును. మళ్ళీ అదే ఆయన ఇంకో మాట కూడా చెప్పినాడు, నీ కంఠనాదం కంటే దగ్గరగా నేను ఉన్నాను, నువ్వు శ్రద్ధతో నేను ఉన్నాననేది నువ్వు తెలుసుకొని ఆ నమ్మకంతో నువ్వు నన్ను అడుగు, నేను నీకు చెప్తాను, నీకు అందజేస్తాను, ఏ విషయమైనా సరే. చెప్పినాడు లేదా? మరి మన గురువు ఉండేది, గురువు అప్పుడు కదా ఉన్నాడు, ఇప్పుడు లేడు కదా. లేనప్పుడు ఎట్టడు గల్లా ఆయన్ని? కటనాలం కంటే దగ్గరగా ఉన్నాయని చెప్పినోడు వేరేవాడు ఎవడని ఇంకోడు ఏమో అనుకుంటా? ఇంకోడు ఎవడు కాదు స్వామి, ఉండేవాడు ఒకడే. ఒకడే శరీరం ధరించి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చినప్పుడు ఇద్దరు కాలే, ఒకడే, అప్పుడు కూడా ఒకడే. అందుకే అద్వితీయుడు అని చెప్పినారు ఆయన్ని. అర్థమైందా? ఆయన అద్వితీయుడు అని అందుకే చెప్పినారు, వేరేవాడు కాదు. నీతో పాటు ఉండేవాడే ఆయనే వచ్చినాడు బయటికి, కాబట్టి ఆయన వేరేవాడు కాదు, కాబట్టి అద్వితీయుడు అని చెప్పినారు. ద్వితీయుడు రెండోవాడు అని చెప్పలే. అద్వితీయుడు అంటే రెండోవాడు కాదు అని చెప్పినారు, నీతో పాటు నీ లోపల ఉండేవాడే అని. అర్థమైందా? అందువల్ల నీతో పాటు నీ లోపల ఉండేవాడే గురువు. ఆయన అనుకుంటేనే ఏ విషయమైనా నీ గ్రాహ్య పరిధిలోకి వచ్చేది. నువ్వు ఆయన్ని అడిగితేనే నీకు ఏదైనా చెప్పగలుగుతాడు ఆయన నీకు. ఆయనే నీ గురువు. నీ శ్రద్ధ ఉంటే నీ శరీరమే నీకు విశ్వవిద్యాలయం. నీకు శ్రద్ధ ఉందనుకో, నీ శరీరమే నీకు విశ్వవిద్యాలయము. నీ గురువు నీ శరీరంలో ఉన్నాడు. నువ్వు అంత అడిగితే అతను నీ కట్టణాలకు కూడా దగ్గరగానే ఉండాలని చెప్పినాడు. నువ్వు అడుగు, నేను చెప్తాను అన్నాడు. నీకు అడిగే విధానం నీకు తెలిసి ఉండాలా, ఆ స్థాయిలో నీ శ్రద్ధ నీకు ఉండాలి, అంతే. మరి అన్నీ ఆయన అడిగేవారు, నువ్వు అడిగితే చెప్తానన్నాడు ఆయనే. నేను అనుకుంటేనే నీకు ఏ విషయమైనా తెలుస్తుందని చెప్పినోడు ఆయనే. ఆయనే బయటకు వచ్చి ఆయన విషయాలన్నీ చెప్పినది కూడా ఆయనే. నువ్వు వేరే ఇంకో డాడ్ నుంచి వచ్చినాడు ఈడ. భగవంతుడు ఇంకొకరు వేరే అని చెప్పేదానికి ఆస్కారమే లేదు. నీ శరీరంలో ఎవరైతే చైతన్య శక్తిగా ఉన్నాడో ఆయనే గురువు, ఆయనే మార్గము. అర్థమైందా? ఆయనే శరీరం ధరించి వచ్చి చెప్తున్నాడు నీకు విషయాన్ని, నీకు అర్థమయ్యేదానికి. ఆయన ఎట్లా మార్గంగా ఉన్నాడు, నువ్వెట్లున్నావు శరీరంలో, నీ శరీరంలో నువ్వు ఎక్కడున్నావు, ఆయన ఎక్కడున్నాడు,
ఆయన ఎట్లా ఈ శరీరాన్ని అంతటిని నడుపుతున్నాడు, ఈ శరీరాన్ని నడిపేవాడిని ఆయనే నీకు ఆరాధ్య దైవంగా ఎట్లున్నాడు, ఆయన నువ్వు ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా పట్టుకుంటే నువ్వు మార్గం దొరికినట్టు అవుతుంది నీకు, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసేది ఎట్లా, ఈ వివరాలన్నీ చెప్పాలంటే ఎవరు చెప్పాలా, ఆయనే చెప్పాలా. నీకు సొంతంగా శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకనే అధర్మాలుగా మారిపోయి మొత్తం ఏం తెలియకుండా పోయిన సమస్య కాబట్టి మళ్ళీ ఆయనే భూమి మీదకి వచ్చి ఆయనే ఎన్నో అడ్డం పెట్టుకుని చెప్పాల బయటికి. అది పరిస్థితి. గురువు ఎవరు అంటే గురువు ఆత్మ. భగవంతుడు వచ్చినప్పుడైనా గురువు ఆత్మే, భగవంతుడు రాకముందైనా గురువు ఆత్మే, భగవంతుడు వచ్చి పోయినాకైనా గురువు ఆత్మే. అర్థమైందా? భగవంతుడిగా ఆయన భూమి మీద ఉన్నాడనుకో, ఉన్నప్పుడైనా ఆత్మే ఆయన. గురువు ఎవరంటే ఆత్మే, ఆత్మే గురువుగా వచ్చినాడు. కాబట్టి భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడైనా ఆత్మే గురువు, భగవంతుడు రాక ముందైనా ఆత్మే గురువు. భగవంతుడు వచ్చి పోయినాడని నువ్వు అనుకున్నా కూడా ఆయన వచ్చినది లేదు, పోయినది లేదు, కానీ ఆయనకి సాగు పుట్టుకలు లేవు, వచ్చినవాడు పోయేవాడు కాదు. నువ్వు ఎన్ని అనుకున్నా నీకు ఆత్మే గురువు. అర్థమైందా? గురువు అంటేనే ఫలానా ప్రభావం స్వామి గురువు, లేకపోతే ఇంకొకరు గురువు కాదు స్వామి. 5 మంది భగవంతులని 5 మంది భగవంతుల్ని ముందర పెట్టుకుని పూజ చేసేది కాదు. ఇంకా నువ్వు 5 మంది భగవంతులు ముందర పెట్టుకుని చూస్తున్నావు అంటే నీ లోపల ఉండే నీతో పాటు ఉండే గురువు నీకు అర్థం కాలేదని అర్థం. నువ్వు బయట చూపులు చూస్తున్నావు అని అర్థం. ఇంకా అంతే లోపల చూపు బల్లా నీకు. అందుకే గుకారస్ గుణాతీత రుకారో రూపవంచిత అన్నాడు, గురువు నిర్వచనం చెప్తున్నారు. అవునా కదా? అవును. మరి నువ్వు రూపాన్ని చూస్తున్నావు ఇంకా అంటే నువ్వు అర్థం ఏంది? ఒకవేళ గురువు సాకార ప్రతిమ, సాకార రూపానికి సంబంధించిన ప్రతిమ ఉందనుకో, గురువు ప్రతిమకి పూజ చేసినావు అనుకో, పూజ చేస్తే అది కూడా యోగముతో సమానమే అని అనుకున్నావు అనుకో. ఎంతసేపు చేస్తావు నువ్వు? ఎంతసేపు చేస్తావు? ఎల్లవేళలా పూజ చేస్తానే ఉంటావా? చేయలేం కదా. ఎల్లవేళలా పూజ చేయలేవు కదా. చేయలేం. మా అయితే ఒక అర్ధగంట చేస్తావు, లేదంటే గంట చేస్తావు. అది కూడా వారానికి ఒకసారి చేస్తావు, లేదా నెలకు ఒకసారి చేస్తావు. అంతే. లేదు రోజు గంట చేసినావు అనుకో, రోజు గంట చేస్తే సరిపోతుందా? రోజు గంట చేస్తే నెలకి 30 గంటలే. 30 గంటలు నువ్వు యోగం చేసి ఆ నెలకి మామూలుగా రోజుకి 24 గంటలు. మొత్తం ఎంతైతే నెలకి 700 చిల్లర అవుతాయి గంటలు. 720 గంటల ఒకవేళ 30 రోజులు లెక్కేసుకుంటే మరి 720 గంటలు నువ్వు కర్మలు చేసి కేవలం 30 గంటలు నేను అదే రోజు నువ్వు గంట సేపు చేసినా కూడా, అది కూడా పూజ 30 గంటలు నేను పూజ చేసినా కదా అంటే దేవుడు ఒప్పుకుంటాడు నిన్ను. అసలు ఆయన సాకార పూజ చేస్తే దొంగనా కొడుకు వీళ్ళంతా కాకపడతారు నన్ను అని దేవుడు అనుకుంటాడు అని చెప్పినాడు. చెప్పలేదా? మీటింగ్ లో చెప్పలేదా? పబ్లిక్ మీటింగ్ లోనైనా ఆడ కృష్ణుడు ఉన్నాడు, మీరు ఆయన దగ్గర పోయి పూజలు చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. మీరు పూజలు ప్రదక్షిణలు కాదు కదా, పుర్రుదండలు పెట్టినా సరే మిమ్మల్ని ఒప్పుకోడు దేవుడు. నేను జ్ఞానం చెబితే జ్ఞానం ప్రకారం నడుచుకోకుండా ఇటు వచ్చి పూజలు చేస్తారు, కాకపడతారు అని తిట్టుకుంటారు. ఆయన చెప్పలేదా? మీరు పూజలు చేస్తే ఆయన ఒప్పుకునేటట్టు ఉంటే మీకు నీకు దైవ గ్రంథాలు ఆయన ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పని అడగలేదా పెద్ద ఆయన? మరి చెప్పి ఇప్పుడు నువ్వు పూజలు చేసి లేదా సాకార ఆరాధన చేస్తానంటే దేవుడు ఒప్పుకున్నాడు ఆపదన్నా? అసలు ఆయన భగవంతుడని తెలియబడకుండా, సాకారం అని తెలియబడకుండా ఉండేదే దానికోసం. ఎందుకంటే నువ్వు మార్గం ఒకటే, ఆ మార్గం లోపల ఉంది నీకు, కాబట్టి నీకు లోపల చూపు పడల్లా. లేకపోతే నువ్వు మళ్ళీ బయట చూపు చూస్తావు నువ్వు. అందుకోసం ఆయన గురువు అని తెలియబడకుండా ఉంటాడు, నువ్వు బయట చూపులు ఉండిపోకూడదని. అర్థమైందా?
ఇప్పుడు ఈ మధ్యాత్మ వివరణ ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం అన్నా, అంటే మొదట కూడా మధ్యాత్మ వివరణ అప్పుడు కృతయుగంలో తెలియజేసినటువంటి విధానమే కదన్నా మధ్యాత్మది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి. అన్నా మధ్యాత్మ అంటే ఏమిటిది? అంటే ఆత్మ వేరు మధ్యాత్మ వేరా? ఒకటే చైతన్యమే ఆత్మ. మధ్యాత్మ అంటే ఇప్పుడు మూడు ఆత్మల వివరంలోన నడిపే కార్యకర్త అయినా ఆయనే, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనే మూడు ఆత్మలుగా విభజింపబడింది కాబట్టి మధ్యాత్మ అంటున్నాం మనం ఆత్మని. అవును. ఈ మధ్యాత్మగా ఉండే ఆయనే గురువు. అవును. ఆయనే భగవంతుడిగా వచ్చినా కూడా వచ్చాడు బయటికి. భగవంతుడిగా వచ్చినా రాకపోయినా ఆత్మగా నీతో పాటు ఎల్లవేళలా గురువుగా ఉన్నాడు ఆయనే. అర్థమైందా? ఇప్పుడు మధ్యాత్మ వివరము కృతయుగంలో చెప్పినారా, ఇంకోటి అంటే ఎప్పుడు చెప్పినారో, ఎప్పుడు చెప్పలేదో, అప్పుడు చెప్పినది అన్ని అధర్మాలుగా మారిపోయినాయనే కదా మళ్ళీ ఇప్పుడు చెప్తాండి అది. అవును. కాబట్టి అప్పుడు చెప్పలేదంటే చెప్పిండొచ్చు. అప్పుడు మోక్షం పొందిన లేరా? ఇప్పుడు జనక మహారాజు ఆయన కర్మయోగం ఆచరించి ఆయన కర్మం లేకుండా చేసుకుని మోక్షం పొందినాడు, ముక్తి పొందినాడు అని చెప్పినారు. చెప్పలేదా? పొందినాడు కదా ఆయన. అవును. మరి ఆయన ముక్తి ఎట్లా పొందినాడు? ఆత్మ యొక్క వివరం తెలియకపోతే కర్మయోగం ఎట్లా ఆచరిస్తారు? అంతే కదా. అంతే. అప్పుడు తెలిసిన కరెక్ట్ అన్న. తెలిసినకునే కదా కర్మయోగం చేసినది. ఏ యోగం చేయాలన్నా కూడా ఏ యోగమైనా ఆత్మకే కదా ముడిపడి ఉంది. మూడు యోగాలు కూడా ఆత్మకే ముడిపడి ఉన్నాయి. మూడు యోగాల ద్వారా దొరికేవాడికి ఎవరు దొరుకుతాడు? ఆత్మే దొరుకుతాడు. మరి అటువంటిప్పుడు ఆత్మ గురించి తెలియకపోతే మోక్షం పెట్టి పొందింటాడు ఆయన. మోక్షం పొందిన వాళ్ళందరూ ఆత్మను తెలిసే పొందింటారు. కానీ అప్పట్లో ధర్మాలు ఉండింటాయి, ఇప్పుడు అధర్మాలుగా మారిపోయినాయి కదా. అంతే అన్న. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఫస్ట్ మొదలు పెట్టినట్టు అవుతుంది. అట్లా మనకు చదువు రానప్పుడు ఏముంది? ఇప్పుడు గత జన్మలో నేను పిహెచ్డీ చేసింటే ఆ పిహెచ్డీ ఏమన్నా ఇప్పుడు వచ్చదా నీకు? తోడు చెప్పు. ఇప్పుడు మళ్ళీ మనం ఏబిసిడీలు కానీ నేర్చుకోవాల్సిందే కదా. మరి అట్టే ఉంది పరిస్థితి. ఇప్పుడు అధర్మాలుగా మారిపోయినాయి కాబట్టి మళ్ళీ మొదటి నుంచి ధర్మాలు ఒకటి తెలుసుకొని మళ్ళీ మనం చక్కగా కావాల్సిందే మనిషి. అది పరిస్థితి. అందువల్ల గురువు అంటేనే బయట గురువు కాదు, మీకు గుర్తు రావాల్సింది లోపల ఆత్మగా ఉండేటువంటి గురువే. ఆయనే గురువు అనేది మీకు తెలిసాలి ముందు. ఆత్మ గుర్తుకు రావాలి మీకు. ఆయనే భగవంతుడిగా వచ్చినాడు బయటికి అని అప్పుడు మళ్ళా నీకు సెకండ్ మళ్ళా నువ్వు వేరే ఆలోచన. అంతేగాని ఆత్మని రెండో వాని కింద సెకండ్ కేసి మొదట బయట లెక్కేసుకుంటా మీరు ఇటు నుంచి అట్టుపోతున్నారు. బయట నుంచి లోపల నుంచి బయటికి చూడాల్సిందే నువ్వు. ముందు లోపలే నీకు మెయిన్, బయట కాదు. బయట చూపు తర్వాత, మొదట లోపల చూపు తర్వాత మీకు బయట ఏదైనా ఉంటే. అట్లా కాదని ముందు బయట చూసి తర్వాత లోపల అనుకుంటారు మీరు. అందువల్ల శరీరంలో ఆత్మగా ఉండే ఆయనే గురువు. ఆ గురువే మనిషిగా బయటకు వచ్చినాడు. ఆ గురువే మనిషిగా ఉండి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు గురువు అంటే ఎవరు? ఆత్మే గురువు. ఆత్మే గురువు. ఆయనే నువ్వు ఒకవేళ ప్రభావం స్వామిగా వచ్చినాడని నువ్వు అనుకున్నా, లేదా కృష్ణుడుగా వచ్చినాడు నువ్వు అనుకున్నా, లేదా ప్రభువుగా వచ్చినాడని వాళ్ళ క్రిస్టియన్స్ అనుకున్నా, ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎంతమంది అనుకున్నా, ఎంతమంది ప్రతిమలు నువ్వు పెట్టుకున్నా, ఎవరు గురువు అంటే ఆత్మే గురువు. ఆత్మే గురువు అని తెలిసినోడు లోపల ఆత్మ మీద ఎట్ట ధ్యాస కలిగి ఉండాలా, ఆత్మ ఎట్ట ఆరాధించాలా అని వాడు లెక్కలో పెట్టుకొని ఎల్లవేళలా ఆరాధన అనేది ఉంది కదా. నమాజ్, రెండవ నమాజ్ అనేది, యోగము అనేది, వాడు ఆ ధ్యాసలో ఉంటాడు ఇప్పుడు. లేదా బయటి ఆకారాలను పెట్టుకొని ఎప్పుడో పున్న పొద్దు ఒక గంట సేపు, లేకపోతే మతికొచ్చిన పొద్దు గంట సేపు కూర్చొని పూజ చేసుకునే పద్ధతిలో వాడు ఉన్నాడు. అర్థమైందా? ఆ లోపల విధానంలో ఉంటాడు వాడు. ఆ లోపల ఆత్మ మీద ధ్యాస కలిగి ఉండేవాడు వాడు యోగిగా ఉంటాడు కాబట్టి వాడు బయటి దానిని లెక్కలకి పెట్టుకోడు. వాడికి బయటి ఆచరణలు బయటివి అవసరం లేదు. చేసినా చేయకపోయినా వాడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
అంతవరకు అర్థం కాని వాళ్ళకి ఇంక భక్తిలో భాగంగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటి ఇంకా పూజలు అవి ఇవి ఇంకా రకరకాలు ఉంటాయి. జ్ఞానం అర్థమైనోడు ఏం చేస్తాడు, వాడు శరీరం లోపల దేవుణ్ణి చూసుకుంటాడు, శరీరం బయటికి చూడు. అవునండి గారు, అవునండి గారు. అది సంగతి. బ్రహ్మం గారు చెప్పినట్టు ఆధ్యాత్మిక పురుషుడు వెలిసినయ్యా అని అప్పుడు మనకి ఇదేదో చెప్పుకొచ్చాడు కదా. అంటే ఎవరు చెప్పినా అధ్యాత్మ వివరణ తెలుసుకోవడానికి చెప్పే ప్రక్రియ తప్ప ఇంకోటి లేదు అనేది మనకు అర్థం అవుతుంది. అధ్యాత్మే గురువు. గురువు ఇప్పుడు అధ్యాత్మే గురువు అని ఎంత మళ్ళీ మధ్యాత్మిక గురువు అన్నామనుకో, మధ్యాత్మ అంటే మళ్ళీ ఇంకొకటి అది ఇంకొక ఆత్మ ఉంది అనుకుంటారు, దానికి ఇంకో పేరు పెడతారు మళ్ళా కొందరు. ఉండేది ఒకటే ఆత్మ చైతన్యంగా ఉండేది నీకు, ఆ చైతన్యంగా ఏదైతే ఆత్మ నీకు ఉందో ఆయన గురువు. ఆయన్ని మధ్యాత్మ అంటావో ఇంకే ఎన్ని పేర్లు పెట్టుకుంటావో పెట్టుకున్న పర్లేదు, ఒకటే ఏదైనా పెట్టుకో. కార్యకర్తగా ఉన్నవాడే గురువు. కార్యకర్త అన్నీ ఆయనే, ఆరాధ్య దైవం అన్నీ ఆయనే, గురువు అన్నీ ఆయనే, ఇంకన్నీ ఆయనకే. నువ్వు ఒకటే మాట, ఇంకా ఈ విశ్వములో గురువుడు మించి అన్యం ఏది లేదు అని చెప్పినాడు అయిపోయాడికి. ఈ విశ్వం అంటే ఏమిటిది? చర ప్రకృతి, అచర ప్రకృతి, మొత్తం ఈ జగత్తు, తర్వాత ప్రపంచము, అన్నిటికీ ఆధారం ఎవరు? గురువే ఆధారం. గురువే ఆధారము. ఆయన పరమాత్మ, ఆయన ఆత్మ. మిచ్చగాడ వేషం వేసుకుని ఉండేది ఆయనే, ఆత్మగా వేషం వేసుకుని ఉండేది ఆయనే, ఆడ పరమాత్మ కూడా ఆయనే. 2 పోషణలు పోషిస్తాండేది ఆయనే. కాబట్టి గురువు కాకుండా అన్యం ఏది లేదు ఈ విశ్వంలో. ఇంకా చెప్పాలంటే నీ శరీరంలో ఎంతమంది ఉన్నారు అని పెద్ద ఆయన ప్రశ్న వేసినప్పుడు శరీరంలో 2 ఆత్మలు మాత్రమే ఉన్నాయని చెప్పినారు. శరీరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు మీరు సమాధానము? 3 ఆత్మలు. 3 ఆత్మలని మీరు చెప్తారు. పెద్ద ఆయన ఏం చెప్పినాడు తెలుసా? పరమాత్మను అసలు లెక్కలకి వేసుకోకూడదు, ఆయన శరీరం బయట కూడా ఉన్నాడు, శరీరం లోపల మాత్రమే ఉండేది ఎవరు అంటే శరీరం అంతా వ్యాపించి ఉండేది ఆత్మ, శరీరం లోపల ఒకసారి ఉండేది నువ్వు. 2 ఆత్మలు మాత్రమే శరీరంలో ఉన్నాయని చెప్పినారు. అర్థమైందా? ఆయన శరీరం బయట కూడా ఉన్నాడు. శరీరం బయట ఉండేంత మనకేం పని? నీ శరీరం లోపల ఉండేవంతా నీకు పని, నీ మార్గంగా ఉండేవంతా నీకు పని. అవును, 2 ఆత్మలు ప్రకృతి అంతే. కాబట్టి నువ్వు శరీరం లోపల ఉన్నావు, కాబట్టి నువ్వు శరీరం లోపల నీకు ఎవరైతే ఆత్మగా ఉన్నాడో, నువ్వు మార్గంగా ఉన్నాడో ఆయన పట్టుకోవాలి. ఆయన నీ గురువు. ఇంకా చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవము అనే దాని గురించి ఏం చెప్పినారు? తల్లి ద్వారా తండ్రి తెలుస్తాడు, గురువు ద్వారా దైవం తెలుస్తుంది. ఇది తెలియబడే వరుస అని చెప్పినారు. అంటే ముందు తల్లిని ముక్కల, తర్వాత తండ్రిని ముక్కల, తర్వాత గురువుని ముక్కల, తర్వాత దైవాన్ని ముక్కల అని బయట ప్రపంచంలో ప్రజలు ఎట్లా అనుకుంటున్నారో అది పూర్తి పొరపాటు అవుతుంది. తల్లి ద్వారా తండ్రి తెలుస్తాడు, తండ్రి ద్వారా గురువు ద్వారా దైవం తెలుస్తుంది అనేది పెద్ద ఆయన అర్థం చెప్పినారు దానికి. ఇంకా లోతుగా చెప్పుకుంటే ఇప్పుడు మనము తల్లి, తండ్రి, గురువు, దైవము. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, దైవము ఆయనే. నీకు ఒకడే. అర్థమైందా? అవును. ఎవరైతే ఆత్మగా ఉన్నాడో, నీకు చైతన్యముగా ఉన్నాడో ఆయనే నీకు తల్లిగాను ఉన్నాడు, అవును, నీకు తండ్రిగాను ఉన్నాడు, నీకు గురువుగాను ఉన్నాడు. ఆయనే గమ్యం కూడా, అంటే దైవం కూడా ఆయనే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈక్వల్ ఆత్మ. అర్థమైందా? దీన్ని ఎవరైనా కాదనే దానికి ఆస్కారం ఉంది చెప్పండి.
ఏం పలకరు? భగీరథ్ గారు సార్ ఏం పలకనున్నారు? లేదు సార్, వింటున్నాం. వినడం కాదు, దీనికి కాదనే దానికి ఆస్కారం ఉందా అంటున్నాను. లేదండి, ఏమి లేదండి. సర్వము తల్లివి నీవే, తండ్రివి నీవే. తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ ఒక్కడే. ఆత్మ. నీ శరీరములో ఉండేటువంటి ఆత్మే నీకు తల్లిగాను ఉన్నాడు, నీకు తండ్రిగాను ఉన్నాడు, అట్లాగే నీకు గురువు ఆయనే, దైవము ఆయనే. అర్థమైందా? రైట్ రా ధర్మ, కూర్చో. ఫోన్ మాట్లాడుతున్నా కదా, ఎందుకు కూడా కాల్ చేస్తున్నావు కదా, కూర్చో సైలెంట్ గా. హలో అన్నగారు, చెప్పండి అన్న. రాను కొత్త కొత్త విషయాలు తెలియబడుతున్నాయి లోతుగా. కొత్త కొత్త విషయాలు ఏముంది? కొత్త విషయాలు ఏం కాదు, ఉన్న విషయాలే. తల్లి ప్రకృతి, ఆత్మ, అవును, తల్లి ప్రకృతిగా ఉండేది ఎవరు? ఆత్మే కదా. నాకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ. తండ్రి ఉన్నాడు, తండ్రి ఆత్మే. నీకు గురువు ఎవరు? ఆత్మ నా గురువుగా వచ్చాడు. ఆత్మ గురువుగా కూడా వస్తాడు, గురువు కూడా ఆయనే. దైవం ఎవరు అంటే దైవమే, ఈయన కూడా ఆయనే దైవం, మార్గము గమ్యం కూడా ఆయనే. తల్లి, తండ్రి, గురువు, దైవము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అర్థమైందా? వేరు 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 అనేది ఆస్కారమే లేదు నీకు. అన్ని తల్లి అయినా ఆయనే, తండ్రి అయినా ఆయనే, గురువు అయినా ఆయనే, దైవమైనా ఆయనే. రావణయ్య గారు, రావణ్ గారు వింటున్నారా? సంతోషం. ఏం మాట్లాడలేదు, అందుకని అడిగారు. సార్ మరి మాట్లాడితే మధ్యలో అందరూ మాట్లాడితే అది అందరూ మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన చెప్తే మనం వినడానికి కదా. అలానే కాదండి, మీకు ఏదైనా కాదండి, విన్న తర్వాత మన లోపల ఒకటి ఉంది కదా. చెప్పారు కదా, ఇప్పుడు డౌట్ కొన్ని మొత్తం ఉంటాయి, సందేహాలు. ఆ సందేహాన్ని గుర్తు చేసుకున్నా కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. స్వామి చెప్పారు కదా, గుడికెళ్ళి పూజ చేస్తే వీళ్ళు నాకు దొంగన కొడుకులు నన్ను కాకాపడతానని మనకి ఆడించే ఆత్మలు లాస్ట్ లో చెప్పారు. ఆ మీటింగ్ లో ఆడించే ఆత్మ మీటింగ్ లో లాస్ట్ 5 నిమిషాల్లో ఉంటదా ఆ సబ్జెక్ట్? ఎక్కడో మరి ఏదో మీటింగ్ లో ఉంది, పేరు ఆత్మ మన మందిరంలో విషయం కూడా మందిరంలో విషయం చెప్పినారు. అది అదే అక్కడే చెప్పారు. అదే ఉంటారు. అదే మీరు మాట్లాడుతుంటారు కదా, మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటది అలా ఆడుతుంటే. ఈరోజు చక్కనైన జ్ఞానం అయితే మాత్రం మా తండ్రి మాకు అందించారండి. ఎక్కడైనా జ్ఞానమైన అజ్ఞానమైన ఏదైనా ఒక శబ్దం బయటకు వస్తా ఉంది అంటే ఆ శబ్దానికి వెనకాల ఉండే చైతన్యం ఎవరిది? ఆత్మదే. అజ్ఞానం మాట్లాడేవాడైనా జ్ఞానం మాట్లాడేవాడైనా, వాడు అత్యంత దుర్మార్గుడైనా అత్యంత ఉత్తముడైనా ఎవడైనా ఆయనే. అన్ని పదవులు ఆయనవే, అన్ని పాత్రలు ఆయనవే. వీడి జీవుడు ఊరికి ఈడంతా ఏమనుకుంటాడంటే అన్ని నేనే అని ఈడు పూసుకుంటాడు అన్నమాట అన్నిటిని. ఈ జగత్తు ఉందనుకో, జగత్తులో ఉండే పాత్రలోనే ఆయనవే. ఏ పాత్ర అయింది కాదు చెప్పు? ప్రకృతి పాత్ర అయింది కదా, గ్రహాల పాత్ర అయింది కదా, భూతాల పాత్ర అయింది కదా, ఈ మొత్తం ఈ పాలకుల వ్యవస్థ పాలకుల పాత్ర అంతా అయింది కదా. అందుకే మనకు అన్నారు కదా, ఒక సజీవ శరీరములో జీవుడు కొరకు ఆత్మ చేయించున్నాడు, ఆత్మ చేయించున్నప్పటికీ జీవుడు చేయించున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. జీవుడు కూడా తానే చేయించున్నట్లు భ్రమించుతున్నాడు తప్ప మాత్రం చేయలేదు అని చెప్పారు. మరి ఎవడు అబ్బా అన్న బ్రహ్మాండంగా చెప్పేవాను అన్నాడు అనుకో, చెప్పినోడు ఎవడు చెప్తాడు? నాకు మేము అది గ్రహింపులోనే ఉంటాం కదా, ఉండాలి కదా. చెప్పేది ఆయనే కదా. శబ్దం వస్తా ఉంది, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, శబ్దము ఎక్కడిది? శబ్దము ఈ శబ్దానికి శక్తి ఎక్కడిది? ఆత్మశక్తి. జీవునికి ఉందా? నోరు ఉందా? మూతుందా? ముక్కు ఉందా? కాలు ఉందా? ఏముందో నీకు?
అందుకే ఏమి అన్నారు లేవు. పెద్దలు ఏమి మన లేనప్పుడు జీవునికి ఏం సంబంధం? జీవి ఉంది కేవలం దైవం ఇంకా పట్ల ఉండేటువంటి భావం మాత్రమే, శ్రద్ధ మాత్రమే ఉంటది. కనిపించిన శరీరంలో కనిపించిన ఆత్మ కలదు, కనిపించిన ఆత్మ బయట శరీరంలో కదిలించి పని చేయుచున్నది అనాలి. ఉమ్, ఉమ్. ఆత్మ శరీరంలో చైతన్య శక్తి ఏమిటి శరీరం నడుపుతున్నది అన్నారు కదా. అవును. ఎక్కడైనా చైతన్యముగా ఆత్మ ఉంటేనే ఏ కార్యమైనా జరిగేది. అట్లాగానే మనిషిలో నుంచి గాని ఎక్కడి నుంచైనా ఒక శబ్దం మనకి వస్తా ఉంది అంటే ఆ శబ్దం వెనక చైతన్య శక్తి ఉంది. ఆ శక్తి చైతన్యం ఉంది కాబట్టి శబ్దం వస్తా ఉంది. చైతన్యం లేకపోతే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అదే రాదు. ఇప్పుడు మూగోడు ఉన్నాడు అనుకో, వాడికి ఆత్మ ఆ చైతన్య శక్తి ఇయ్యనప్పుడు మాట్లాడేదానికి, ఆ గొంతుకి ఆ చైతన్య శక్తిని ఇయ్యనప్పుడు మాట ఎట్లా వస్తుంది? రాదు కదా. రాదు. వాడు జీవుడు లోపల ఎన్ననుకునేంత మాత్రం, ఎన్ని భావాలు కలిగినంత మాత్రం వాడికి బయటికి వ్యక్తపరచగలుగుతాడా? బయటకు ఓపెన్ అవ్వదు. లేదు. ఇంకా అందువల్ల అన్ని విషయాల కార్యసాధకుడును నేనేం చెప్పినాడు. అన్ని విషయాలు ఏదైనా కానీ, మంచిది కానీ చెడుది కానీ, నీకు కనిపించేది కానీ వినిపించేది కానీ ఏదైనా కానీ అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే. అది అన్ని విషయాలు అనేది ఆడించే అది ఆత్మ పనిలో చెప్పారండి. అది అన్ని విషయాలు ఏదైనా కానీ నీకు ప్రతిదీ పిల్లి ఎలక మీద దాడి చేసినా పులి కాదు, ఏదైనా కానీ అబ్బా, నువ్వు ఏ విషయమైనా సరే అన్ని విషయాలు అంటే అన్ని పనులు అనుకో. అన్ని కార్యం అంటే పనే కదా. మరి అన్ని విషయాల కార్యసాధకుడు అంటే అన్ని విషయాల్ని సాధించేవాడు, కార్యం ఆ పని చేసేవాడు ఎవరు? ఆత్మ. అది మంచిది కానీ చెడది కానీ, దుర్మార్గ పని కానీ చాలా ఉత్తమమైన పని కానీ ఏదైనా కానీ నువ్వు నీ చూపును బట్టి ఉంటుంది అంతే. అది నువ్వు మారు మనస్సుతో చూసినావా, వెనకలు ఉండే శక్తి ఎవరిదని శక్తిని గమనించావా, దేవుడిని గమనిస్తావు. మారు మనసు చూడలేదా, బయట ప్రపంచాన్ని ప్రకృతిని గమనించి ఈ పలానోడు దుష్టుడు, పలానోడు దుర్మార్గుడు, పలానోడు అట్టుడు, పలానోడు ఇట్టుడు అంటావు. ఆ పలానోడు అనేవాడు జీవుడు. ఆ జీవుడు లోపల ఉండవు, బయట ఉండే ఆకారాన్ని చూస్తున్నావు. నువ్వు ప్రకృతిని లెక్కేసుకుని పలానోడు అని మాట్లాడుతున్నావు. కానీ ఆ పలానోడు ఎవరు? లోపల ఆధారమై ఉండేవాడిని నువ్వు చూడాలా. ఆధారమై ఉండేవాడిని గుర్తు పెట్టుకుని చూస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది? అది యోగం అవుతుంది. ఆధారమై ఉండేవాడిని చూడకుండా మామూలుగా ప్రపంచ దృష్టితో చూస్తే ఏమైతుంది? అది నువ్వు మామూలుగా రోగం అవుతుంది. అది పరిస్థితి. ఆహారం పెట్టారండి మా తండ్రి. ఏమో మరి ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేశారు మీరు. ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేశారు. అవును, మా కాకులు మా తండ్రి మీ దగ్గర దాచించాడు. అంతగానే ఉంది. ఏముందబ్బా అనుకున్నాము, ఏదో మొత్తానికి ఏదో విషయం ఉంది. మా తండ్రి మాకు తెలుస్తుందండి, మా తండ్రి మాకు చెప్తాడు. మా తండ్రి మాకు తెలియజేస్తాడండి. ఎట్లా ఏదో విషయం అర్థమైంది కదా. అర్థమైంది అన్నగారు. మరి అంత జ్ఞానాన్ని దేవుడికి అందిస్తే మనకి, మరి మనం లోపల ధ్యాస పడకుండా ఇంకా బయట చూపులు చూసుకుంటూ కూర్చుంటే ఎట్లా చెప్పండి? సరే అయితే మరి సెలవు తీసుకుందామా మరి? మంచిది. నమస్కారం, అందరికి నమస్కారం. నమస్కారం అన్నగారు.